హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మంచి కాపరి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యెషూదా సంఘం అంతా కలిసి ప్రభా ఏకీపించి నీ నామంన మేము ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప మహాకృపతో మమ్మల్ని నింపండి నాయన. అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప మహాకృప పట్టి వందనాలు ప్రభా. హల్లెలూయా. రిబరి కరమందర బరి కురుదర బరషి కురుదర బరష బరి కరమందర బలి కలందర రస్తరిబా. యేసు రక్తం కిందికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నాయన ప్రభా. నీకు వందనాలు. యెషూదా సంఘం అంతా కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ప్రభా అబ్బా తండ్రి అని ప్రభా నీ నామం మేము ప్రార్థిస్తున్నామయ్యా. నీ గొప్ప మహాకృపతో నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం. మా కాపరి ఉద్దేశాలు మేము అందరం నెరవేర్చబడుటకు, ఐక్యత కలిగి ప్రేమ కలిగి నీ కృపలో మేము కట్టబడుటకు సహాయం దయచేయండి నాయన. నాయన నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నాయన ఆరాధన బృందం అంతా ప్రత్యేకమైన అభిషేకంతో నింపండి. బిడ్డలు ఆరాధిస్తున్నప్పుడు ప్రభ నీ గొప్ప సన్నిధి విడుదల చేయండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభ. నీ గొప్ప మహాకృపతో కట్టమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. బిడ్డలు ఆరాధిస్తున్నప్పుడు నీ గొప్ప సన్నిధి విడుదల చేయండి. నీ అభిషేకంతో నింపండి. బిడ్డలు ఆరాధిస్తున్నప్పుడు నీ సన్నిధి నీ కృపని దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా తండ్రి బ్రదర్ సామ్యూయల్ బ్రదర్ వాక్యం చెప్తుండగా తన నోరు నీ బూరగా వాడుకొని మాకందరికి తగిన వర్తమానము దయచేయండి. నీ గొప్ప మహాకృపతో మమ్మల్ని నింపండి నాయన. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రక్తం కిందికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం. యెషూదా సంఘం అంతా కూడా ప్రభా నీ రక్తం కిందికి అప్పగించుకుంటున్నాం అయ్యా. నీ గొప్ప మహాకృపతో నింపండి, నీ ప్రేమతో నింపండి, నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చండి నాయన. నాయన లోకమంతా నాయన కరోనా రోగంతో ప్రభా బాధపడుతూ ఉంటుండగా వారిని మీరు దర్శించండి, ముట్టండి. మీ రక్తం కిందికి వారందరిని కూడా అప్పగించుకుంటున్నాము. ఏ ఒక్కరూ చనిపోవడానికి వీల్లేదు ప్రభా. మీరు కార్చిన రక్తంలో స్వస్థత ఉంది నాయన. ప్రతి ఒక్కరు గుర్తించి స్వస్థత పొందుకున్నట్లు సహాయం దయచేయండి. నీ కృపలో దర్శించండి ప్రభా. నాయన నీ బిడ్డల్ని పంపించండి వారి మధ్యలోకి ప్రభా. నీ బిడ్డల్ని పంపించి నాయన బిడ్డలకు అందరికీ స్వస్థతను కలగచేసి నీ గొప్ప మహాకృపతో నింపండి నాయన. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి మా సంఘాన్ని, మా సంఘ నాయకుల్ని, మా సంఘ కాపర్లని ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి నీ కృపలో భద్రపరచుకోమని మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. 1 యోహాను 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నవాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క ప్రేమలో భయము లేదండి. హల్లెలూయా. ఆ యొక్క ప్రేమలో మనకి భయము లేదు. దేవుడు మనకి భయపడే ఆత్మ ఇవ్వలేదు. ప్రేమ పరిపూర్ణమైన ప్రేమలో భయము లేదు. భయమును వెళ్ళగొడుతుంది. దేవుని ప్రేమ మనలో ఉంటే భయము అనేది మనలో ఉండదు. సో ఈ కరోనా అనే భయం మనల్ని వెంటాడుతుంది కాబట్టి మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నామా లేదా అని మనం ఒకసారి గ్రహించుకుందాం. దేవుని ప్రేమ మనలో ఉంటే మనకి ఎంత కరోనా భయము అసలు మనకి రానే రాదు. హల్లెలూయా హల్లెలూయా. మనము స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి మనము కొనియాడదాం. దేవా నీవే మా రక్షకుడవు, మా విమోచకుడవు.
చేశావు, నీ నామంలో మాకు మా ప్రాణానికి రక్షణ ఉంది దేవా అని మనం ఎక్కడున్నప్పటికీ మన చేతులెత్తి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతామండి? ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము. కేవలం మనల్ని మనం దేవునికి సమర్పించుకొని మనం దేవుని స్తుతిద్దాం. దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగుళ్ళకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగుళ్ళకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమియు దరికిరదు, కీడేమియు నా గదికిరదు. అపాయమేమియు దరికిరదు, కీడేమియు నా గదికిరదు. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నాతో ఉండును. పరలోక సేన నన్ను కాయును,
పిల్ల రక్తము నా ఇంటి సురక్ష, యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా దేవా, నీ నామంలో ముక్తి ఉన్నది ప్రభా, నీ నామంలో శక్తి ఉన్నది ప్రభా, నీ నామంలో జయం ఉన్నది ప్రభా. నీ నామము పలికితే చాలు తండ్రి, రోగ భయం అనేది దేవా తండ్రి మమ్మల్ని విడిచిపోతుంది తండ్రి. యేసయ్య నీ నామము దేవా తండ్రి, నీ నామములో శక్తి ఉన్నది తండ్రి. నీ యొక్క నామము ఘనమైనది ప్రభా తండ్రి, నీ నామము బలమైనది. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నీ యొక్క నామములో దేవా ప్రతి ఒక్క రోగము దేవా తండ్రి పారిపోతుంది తండ్రి నాయన. యేసయ్య నీ యొక్క నామంలో ప్రతి ఒక్క సాతాను శక్తులు లయమైపోతాయి తండ్రి. యేసయ్య యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి నాయన దేవా, ఏ కీడు నీ యొక్క గదికి నీ యొక్క దరికి రాదని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య నీ యొక్క నామంలో దేవా తండ్రి మాకు జీవం ఉన్నది తండ్రి. నీ యొక్క నామంలో మాకు దేవా యేసయ్య దేవా తండ్రి నాయన నీ యొక్క నామమును బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు మాకు ఇచ్చిన అధికారంను బట్టి ప్రభా ప్రతి ఒక్క రోగం యేసుక్రీస్తు నామంలో తండ్రి నాయన దేవా తండ్రి యేసయ్య మేము లయపరుస్తున్నాము తండ్రి నాయన. యేసుక్రీస్తు నామంలో లయపరుస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా పావనుడా నిత్యుండకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా యొక్క రోగమైనప్పటికీ వ్యాధి అయినప్పటికీ తండ్రి మా యొక్క దరికి రాదని వాగ్దానం ఇచ్చాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రాలు యేసయ్య. जिस नाम में है मोती, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई. जिस नाम में है मोती, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई. जिस नाम में है जिंदगी, यीशु है वो नाम. जिस नाम में है बंदगी, यीशु है वो नाम. यीशु तेरा नाम सबसे ऊंचा है. 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 बीमारी से गरीबी से शापों से छुड़ाता वो नाम है जो अंधों को
చేస్తున్నందుకు నీకే వందనాలయ్యా దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవానికే వందనాలు దేవా. దేవా, ఈ లోకంలో ఎంతో మందినైనా నానా వ్యవస్థలతో బాధపడుతున్నాను దేవా. ఈ స్థలం మాకిచ్చి, ఈ అవకాశాన్ని మాకిచ్చి, ఇంత ఘనంగా నేను ఆరాధించే భాగ్యాన్ని నీ ఆత్మను మాకు కలుగజేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ లోకంలో ఎంతో మంది దౌర్భాగ్యులు ఉన్నారయ్యా, మేము కూడా దౌర్భాగ్యమే నాయన. ఆయనను మీరు మమ్మల్ని ప్రేమించి నాయన నీ కృప చేత నాయన మమ్మల్ని రక్షించిన దేవుడు అయ్యా తండ్రి. ఈ లోక అల్లు కొల్లలమవుతున్నా మేము ఈ సమయంలో తండ్రి సంతోషంగా తండ్రి నీ సన్నిధిలో వచ్చామంటే అది నీ కృప బట్టినే తండ్రి. నీ కృప ద్వారానే ఆయన నిన్ను మహిమపరుస్తున్నాం కానీ మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు దేవా. దేవా, నీ కృప ప్రభా నిరంతరం మా మీద వచ్చినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. ఈ కాలంలోనైనా ఇప్పుడు ఈ పరిస్థితిలోనైనా మేము వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు మా తోడుగా ఉండండి నాయన. మేము చేసే ప్రతి పనిలో మీరు మా తోడుగా ఉండండి అయ్యా తండ్రి. మేము ఏ పని చేసినా ఆలోచనగా ఆత్మానుసారంగా చేసేలా మీరు దేవా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఏది తొందరపాటుతో చేయకూడదు, ఎక్కడికి తొందరపాటుతో మేము వెళ్ళకూడదు నాయన తండ్రి. నీ ప్రేరేపణ పొంది నాయన ముందుకు సాగేలా నీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాము తండ్రి. తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. ఈ ఆరాధనని అంగీకరించండి అయ్యా దేవా. ప్రభా, నలిగిన హృదయాన్ని తండ్రి మీరు ఇష్టపడుతున్నారని నీ వాక్యం సెలవిస్తుందయ్యా తండ్రి. మేము విరిగిన హృదయంతో తండ్రి నిన్ను తండ్రి ఆరాధిస్తున్నామయ్యా, నేను మహిమపరుస్తున్నామయ్యా తండ్రి. ఈ ఆరాధన నిండుగా తండ్రి నీ ఆత్మను పొందుకొని తండ్రి ఇంకా నిన్ను ఘనపరచేలా మహిమపరచేలా ఆరాధించేలా మమ్మల్ని ఉంచండి నాయన. అలా నింపండి నాయన, నీ ఆత్మతో నింపండి అయ్యా. ఈ ఆరాధనలో ఇంకా తండ్రి నీ నిండైన ఆత్మను పొందుకునేలా నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ ఆత్మని తండ్రి ఈ గడిచిన వారం అంతా కాచి కాపాడినందుకు తండ్రి. రాబోతున్న ఈ వారం మొత్తం తండ్రి మా సంఘస్థులను, మా సంఘంలో చూస్తున్న వీక్షకులను తండ్రి మీరే తండ్రి, వాళ్ళ గృహాల్లో మీరే తండ్రి మీ వెలుగును కుమ్మరించండి అయ్యా. ఏ చీకటి దరిదాపులకు రాకూడదయ్యా. ఏ వైరస్ అనేది వాళ్ళ గడప డోర్ కాడికి రావడానికి వీళ్ళదయ్యా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని పోషిస్తున్నామయ్యా తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ సిలువ రక్తాన్ని పోషిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి మీద, ప్రతి గడప మీద నీ రక్తాన్ని పోషిస్తున్నామయ్యా తండ్రి. మీరే మీ కార్యాలను జరిగించండి. మీ నామానికి అవమానకరంగా ఉండడానికి వీల్లేదయ్యా. మా బ్రతుకులు నీకు మహిమకరంగా ఉండాలయ్యా. నిన్ను ఆరాధించే బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండాలయ్యా. మా బ్రతుకులు ఏదైనా తప్పులుంటే మలచండి అయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలచండి అయ్యా. ఈ ఆరాధనలు ఇంకను నిండైన ఆత్మతో కుమ్మరించే తండ్రిని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని తండ్రి. ఈ పాటలో తండ్రి నిన్నే ఆరాధించేలా సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా,
ప్రభా మమ్మల్ని చేర్చుకున్న వాడవే ఉన్న దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి కరువు తోడైనను ప్రభా, తండ్రి కలిమి వేరైనను ప్రభా, కరుణించి కాపాడి వాడవే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. తండ్రి మాకు వేదనలలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నావు, మాకు శోధనల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. దేవునికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. కరుణ చూపించేవాడవే ఉన్న దేవా, దయగల దేవా నీకు వందనాలు చేస్తున్నాం యేసయ్యా. తండ్రి దేవ నీకు వందనాలు, మాతో మాట్లాడేవాడవే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. మమ్మల్ని నడిపించేవాడవే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. దేవానికి వందనాలు 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 చేస్తున్నాం యేసయ్యా. దేవ మీరు మాతో ఉండండి తండ్రి, మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి ప్రభా ఏ వ్యాధి అయినను ప్రభా ఏదైనా తండ్రి మమ్మల్ని చేరదు, మాకు తిరిగి చేరదు అని చెప్పినావు ప్రభా. తండ్రి ప్రభా తండ్రి మీరు మాతో ఉన్నారు ప్రభా, మీకు కంచెన మాకు వేసి ఉన్నావు ప్రభా. దేని స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. దేవా మీరు మాకు సహాయం చేయవాడవే ఉన్న దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. మా తోడుగా నిల్చున్నాడవే దేవానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని నడిపించేవాడవైన దేవా, నిత్యము మాకు తోడుగా ఉన్నవాడవైన దేవానికి వందనాలు వందనాలు చేస్తున్నాం యేసయ్యా. దేవ మీరు మాతో ఉండి నడిపించండి దేవానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. మీకు గొప్ప ప్రేమను చూపించేవాడవైన దేవానికి వందనాలు చేస్తున్నాం యేసయ్యా. వందనాలు 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 చేస్తున్నాం యేసయ్యా. వందనాలు తండ్రి. నిన్న
నీవే నా ప్రభు నీవే నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, మహోన్నతుడా, మంచి కాపరి, రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ యొక్క ప్రేమ ఎంత మధురమైనది తండ్రి. నీ యొక్క ప్రేమ ఎంత బలమైనది ప్రభా. నీ యొక్క ప్రేమలో భయము లేదన్నావు తండ్రి. నీ యొక్క ప్రేమలో మాకు సమస్తము లభిస్తుంది యేసయ్యా. నీ యొక్క ప్రేమ మాతో దీర్ఘకాలం ఉంటుంది తండ్రి. నీ యొక్క ప్రేమ తండ్రి నాయనా దేవా, దీర్ఘకాలం ఉండే ప్రేమ తండ్రి యేసయ్యా. శాశ్వతమైనది ప్రభా తండ్రి, ఎన్నడెన్నడూ మారని ప్రేమ తండ్రి నాయనా యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా యేసయ్యా దేవా. తండ్రి నాయనా దేవా, నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ప్రభా తండ్రి, మా బలమంతటితో తండ్రి నాయనా నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చుచున్నాము ప్రభా యేసయ్యా. నీ నామమే మహిమపరచబడును గాక తండ్రి, నీ నామమే ఘనపరచబడును గాక యేసయ్యా దేవా. మేమేమై ఉన్నామో దాన్ని బట్టి కాదు ప్రభా, మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో దాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి యేసయ్యా దేవా, నీ మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మేలును ప్రభా తండ్రి నాయనా దేవా, నీ మేలులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా యేసయ్యా. అవును ప్రభా తండ్రి, నీవు మా జీవితంలో దేవా తండ్రి దేవా చేసిన గొప్ప కార్యాలను మేము వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రేమ పూర్ణానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా. నీ యొక్క కాపుదలలో, నీ యొక్క రెక్కల క్రింద మమ్మల్ని కాస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునేసయ్యా దేవా, నీవు ఉన్నావు ప్రభా, మాకు తోడుగా అంటున్నావు ప్రభా దేవా. మమ్మల్ని నడిపిస్తున్నావు యేసయ్యా. భయము మాది దరికి రాకుండా మీరు మమ్మల్ని దేవా తండ్రి దేవా యేసయ్యా చూచుకుంటున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా యేసయ్యా. ఎంతో మంది ప్రభా తండ్రి నాన్న నశించిపోతున్నారు ప్రభా. రేపటి దినాన్ని చూడకుండా ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. రక్షణ లేక తండ్రి నాయన తండ్రి యేసయ్యా దేవా, మీరు ఎరగక తండ్రి నాయన, మిమ్మల్ని ఎరగక ప్రభా తండ్రి వారు నశించిపోతున్నారు తండ్రి. మీరే రక్షించండి, మీ యొక్క కృప చూపించండి, మీ యొక్క కనికరము వారి యొక్క కుటుంబాల మీద ఉంచండి ప్రభా దేవా యేసయ్యా. వారి వారి అవసరతలు తీర్చండి ప్రభా దేవా. యేసయ్యా, మీరు చూచుకున్న దేవుడు ప్రభా. యెహోవా ఈరే గాని అన్నిటినీ చూచుకుంటున్నానని సెలవిచ్చినారు ప్రభా. అవును తండ్రి, నిబ్బరమైన దేవతని నిబ్బరము ధైర్యము కలిగి ఆత్మను వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవా. ఎంతమంది అయితే భయముతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభా తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్యా దేవా. మీరు రక్షించండి, విమోచించండి ప్రభా ఆ యొక్క రోగం నుండి దేవా తండ్రి, ఆ యొక్క బాధ నుండి, ఆ యొక్క కష్టం నుండి ప్రభా మీరు రక్షించండి తండ్రి నాయన. మీ కృప చూపించండి యేసయ్యా దేవా. మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క పునరుద్ధాన దినమున ప్రభా యేసయ్యా దేవా, మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము నీ కృపాతిశయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మాతో మాట్లాడండి యేసయ్యా. మా యొక్క భయం నుండి దేవా మమ్మల్ని విడిపించండి తండ్రి. మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభా, మీ యొక్క ప్రేమలో భయం ఉండదు ప్రభా తండ్రి. మీ యొక్క ప్రేమను దేవతని మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం. మాలో ఉన్న భయాన్ని తీసివేయమని అడుగుచున్నాం తండ్రి యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసు నామములో అడిగి వేడుకుని మనం చేసుకుంటున్నాం.
ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాము. ముఖ్యంగా ఎల్షదాయి సంఘంలో ఒక ప్రేయర్ గ్రూప్ తయారు చేయబడిందండి. అందరు సహోదరులు ప్రతి ఒక్కరూ ఒక అరగంట వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు కాకుండా ఈ దేశ పరిస్థితుల గురించి, మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల గురించి ఒక అరగంట ప్రత్యేకంగా ఈ కోవిడ్ పోవాలని, పూర్తిగా ఈ దేశంలోంచి ఇప్పుడున్న సమస్యలన్నిటిలోంచి మనం విడుదల పొందాలని ప్రార్థిస్తూ ఉన్నారు. అందరు సహోదరులు వారికి నచ్చిన టైమ్స్ ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ టైం తీసుకున్నారు. దేవుని ఆశీర్వాదము అది 24 గంటలు జరుగుతున్నదండి. అందరూ ఉన్నారు. మీ ప్రార్థన విన్నపములు ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా పంపించగలరు. మేము ఆ ప్రేయర్ గ్రూప్లో పెట్టి ఈ నిత్యం జరుగుతున్న ఈ ప్రార్థనలు 24 గంటలు దేవుని సన్నిధికి ఎల్షదాయి సంఘం ఇచ్చి ప్రార్థనలు వెళ్తున్నాయి. సో అందులో ఈ యొక్క రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. మనం దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి కూడా క్రమక్రమంగా దేవుని యొక్క మాట ఇచ్చి దేవుడు మనల్ని విడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా ప్రార్థన చేయాలని కోరుతున్నట్లయితే మాకు ఒకసారి తెలియజేసినట్లయితే ఏ సమయంలో ప్రార్థనలు అవుతాయో ఇంకా కొంతమందితో మిమ్మల్ని కలపడం జరుగుతుంది. దేవునికి వందనాలు. ఇప్పుడు కొద్ది ప్రకటనలు ఉన్నాయండి. పిల్లల మినిస్ట్రీ, చిన్నపిల్లల మినిస్ట్రీ కిందటి ఆదివారము సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ఈ ఆదివారం కూడా సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లలందరూ మీరు ఎదురు చూడండి, మీరు సిద్ధపడండి ఈ పిల్లల మినిస్ట్రీలో పాల్పంచుకోవడానికి. మరియు యవనస్తులకి కూడా సోమవారం నుండి ఈ జూమ్ మీటింగ్లో యూత్ మినిస్ట్రీ జరుగుతుంది. యవనస్తులారా మీరందరూ కూడా ఏకమయ్యి మీరు ప్రభువులో బలపరచబడాలని, ఇంకా ఘనంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాము. మన కానుకలు దశమ భాగాలు మీ కుడి చేతితో పట్టుకున్నట్లయితే దీపా సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కానుకలు దశమ భాగాలు గురించి దీపా సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుడికి స్తోత్రం. धन्यवाद देते हैं पिता परमेश्वर। हालेलुया हालेलुया हालेलुया। प्रभु राजाओं के राजा, प्रभुओं के प्रभु, सृष्टिकर्ता एलशदाई एबेनेज़र पिता धन्यवाद देते हैं आज के सुंदर समय में पिता परमेश्वर। तेरी पवित्र सन्निधि पिता परमेश्वर सभी के साथ रह सके, सहायता कर प्रभु पिता। धन्यवाद देते हैं पिता जो कोई भी पिता परमेश्वर वचन सुन रहा है प्रभु, उन सभी के साथ तू रहे प्रभु। सभी लोग वचन सुनकर पिता परमेश्वर इस वचन के अनुसार चल सके, सहायता कर प्रभु पिता। वचन सुनने समझने में पिता सभी की सहायता कर प्रभु पिता परमेश्वर। धन्यवाद देते हैं पिता। हालेलुया प्रभु पिता परमेश्वर। आज के दिए गए पिता परमेश्वर हम प्रभु टाइट के लिए भी विनती करते हैं पिता। सभी को आशीषित कर पिता परमेश्वर, जो दे सके जो ना दे सके उन सभियों को भी पिता तो अपनी आशीषों से भर दे प्रभु। धन्यवाद देते हैं पिता परमेश्वर। प्रभु इस कोविड समय में पिता परमेश्वर तो सभी के साथ रहे प्रभु, सभी को स्वस्थ और सुरक्षित रख पिता परमेश्वर। हर किसी को पिता परमेश्वर हाँ प्रभु तेरे हाथों में सौंपते हैं, तेरी सन्निधि में रखते हैं पिता। सभी को तो छू ले पिता परमेश्वर। धन्यवाद देते हैं प्रभु। यीशु के नाम में प्रभु छोटी सी प्रार्थना करते हैं, सुनकर ग्रहण कर, आमीन। Obedience is the very best way to show that you believe. Doing exactly what the Lord commands, doing it happily. Action is the key, do immediately. Joy you will receive. Obedience is the very best way to show that you believe. Praise the Lord. My name is Siddharth Daniel. Today I am here to say Bible verses. Psalms 128:1. Blessed are all who fears the Lord, who walk in His way. Thank you. Praise the Lord. My name is Akshaya. Bible verses Psalms 128:1. Blessed is everyone who fears the Lord, who walks in His ways. Thank you. Good everyone. Memory verse. Psalms 128:1. Blessed is everyone that fear the Lord, that walk in His ways. Thank you. Praise the Lord. My name is Aishwarya.
Bible verses. Psalms 128:1. Blessed is everyone who fears the Lord, who walks in His ways. Thank you. Psalm 128 verse 1. Blessed are who fears the Lord, who walks in His ways. Psalms chapter 128 verse 1. Blessed is everyone who fears the Lord, who walks in His ways. Praise the Lord. My name is Pravalika. I want to say memory verse of last Sunday. Psalms 128:1. Blessed is everyone who fears the Lord, who walks in His ways. Thank you. आप सभी को जय मसीह की। అందరికీ యేసునామములో స్వాగతము. आज की सुबह हम आपका फिर से एक बार स्वागत करते हैं ఉదయకాలం మీ అందరికీ స్వాగతం చేస్తున్నాము. और आज हम परमेश्वर के वचन से जो चीजें सीखने जा रहे हैं, ఏదైతే దేవుని వాక్యం నుంచి మనం ఈ రోజు हमारी నేర్చుకోబోతున్నామో यही आशा है कि इस वचन के द्वारा प्रभु आपको आशीष दे। మీరందరినీ ఈ వాక్యం నుంచి దేవుడు మీరందరినీ దీవించాలి. मैं प्रभु को धन्यवाद देता हूँ నేను దేవునికి స్తోత్రం कि చెప్తున్నాను. प्रभु ने आप सभी को हमारे साथ में जोड़ा है దేవుడు అందరినీ మనందరితో కలిపి పెట్టి ఉన్నందుకు और इस वीडियो के द्वारा हमें भी आपसे जोड़ रहा है। ఈ వీడియో నుంచి మిమ్మల్ని మాతో కలుపుతున్నాడు. भले ही हम फिजिकली मीट नहीं कर सकते, फिजिकली मिल नहीं सकते हैं, మనము ఫిజికల్ గా కలవకున్నా సరే लेकिन फिर भी हम इस डिजिटल मीडिया के द्वारा हम एक दूसरे को मिल सकते हैं और प्रभु के वचन में बढ़ता हुआ देख सकते हैं। అయినా అప్పటికి కూడా మనం ఈ డిజిటల్ నుంచి మనం అందరం ఒకరినొకరు కలవబోతున్నాము. तो आज जो सिचुएशन है, ఏదైతే ఈ రోజు మన సిచ్యువేషన్ ఉందో, अगर हम हमारे घर के बाहर जाएंगे మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే तो हमें पता चलता है कि सिचुएशन कितनी गंभीर है। మనకు అర్థం అవుతుంది సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంది అని. अगर हम न्यूज चैनल को खोलेंगे మనం న్యూస్ ఛానల్ ని గనక విప్పి तो हमें చూస్తే पता चलेगा कि क्या हो रहा है। మనకు అర్థం అవుతుంది బయట ఏం నడుస్తుంది. जो कोरोना वायरस की जो सेकेंड वेव है, ఏదైతే కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తుందో, इस वेव के वजह से बहुत दिक्कतें खड़ी हो गई है। ఈ వేవ్ రావడం వల్ల ఎంతో కష్టాలను ఎదుర్కొంటున్నాము. विशेष करके अगर हम इंडिया में देखेंगे విశేషంగా మనం ఇండియాలో చూసుకుంటే तो इंडिया में हमारे इंडियंस लोगों के बहुत सारी चीजों में हमें लॉस हो रहा है। మన ఇండియా వాళ్ళందరికి ఎంతో మంది లాస్ అయిపోతూ ఉన్నారు. हर चीजों में हमें बहुत मुश्किलातें उठानी पड़ रही ప్రతి है। ఒక్క విషయంలో కూడా మనం చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాము. इस वायरस को हम कंटेन करने में, उसे रोकने में बहुत मुश्किल हालातों का सामना कर ఈ रहे हैं। వైరస్ ని ఆపడానికి మనం ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. आज अगर हम देखेंगे तो हॉस्पिटल में बेड्स अवेलेबल नहीं है। ఈ రోజు మనం హాస్పిటల్లో చూస్తే బెడ్స్ మనకి అవైలబుల్ లేవు. कई सारे लोग ऑक्सीजन के लिए तरस रहे हैं। చాలా మంది ఆక్సిజన్ కోసం ఎదురు చూస్తున్నారు. कई सारे लोग अपने रिलेटिव्स को एडमिट करने के लिए अस्पतालों में लाइन लगा के खड़े हुए हैं। ఎంతో మంది వాళ్ళ చుట్టాలని హాస్పిటల్ అడ్మిట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. यहाँ तक कि बहुत सारे लोग अपनी जान गंवा रहे हैं ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను తెగిస్తున్నారు. और उनको क्रिमेट करने के लिए, उनको जलाने के लिए या दफनाने के लिए भी बहुत सारी लाइंस लगी हुई है। వాళ్ళని కాలపెట్టడానికి వాళ్ళ సమాధులు చేయడానికి కూడా ఎన్నో లైన్లు కట్టి పెట్టి ఉన్నారు. इस सारे मुश्किल हालातों में भी ఇంత కష్టంలో కూడా हम देख रहे हैं మనం చూడగలుగుతున్నాము कि बहुत सारे लोग आगे आके इन सारे लोगों की मदद कर रहे हैं। ఎంతో మంది ఇలాని ఎదుర్కోవడానికి సహాయం చేస్తున్నారు. कोई उन लोगों को खाना खिला रहा है, కొందరేమో అన్నం తినిపిస్తున్నారు. कोई कोरोना ग्रस्त लोगों की मदद कर रहा है, ఎంతో మంది కరోనాతో ఉన్న వారందరికీ సహాయం చేస్తున్నారు. कोई उनके परिवारों की मदद कर रहा है, కొందరు వారి కుటుంబాలందరికీ సహాయం कोई చేస్తున్నారు. ऑक्सीजन के लिए मदद कर रहा है, కొందరేమో ఆక్సిజన్ ని తెచ్చి ఇస్తున్నారు. कई सारे लोग बेड्स अवेलेबल करने के लिए मदद कर रहे हैं। ఎంతో మంది బెడ్స్ దొరకాలని ప్రయత్నిస్తున్నారు. मेडिकल स्टाफ उनकी तरफ से बहुत अच्छी तरीके से काम कर रहा है। మెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి చేస్తున్నారు. इस प्रेशर के अंदर, ఈ ప్రెషర్ లోపల కూడా, इतनी मुश्किल हालातों में भी ఇంత కష్టం సమయంలో కూడా हम देख रहे हैं कि परमेश्वर हर एक छोटे बड़े लोगों का उपयोग करके ले रहा है। ప్రతి ఒక్కరు చిన్నవారిని పెద్దవారిని దేవుడు ఉపయోగించుకుంటున్నారు. एक दूसरे की मदद करने के लिए लोग बाहर आ रहे हैं। ఒకరికొకరు సహాయం పడడానికి అందరూ బయటికి వస్తున్నారు. यहाँ तक कि हमारा चर्च भी, ఈ ఆఖరికి వస్తే మన చర్చ్ కూడా, हमारा चर्च भी लोगों की मदद करने के लिए आगे आया है। మన చర్చ్ కూడా అందరికి సహాయపడడానికి ముందుకు వస్తున్నారు. बहुत अच्छी बात है, ఇది ఎంతో మంచి విషయము. क्योंकि परमेश्वर का वचन हमें कुछ यही सिखाता है। ఎందుకంటే దేవుడు వాక్యం కూడా ఇదే విధంగా మనతో మాట్లాడుతుంది. अगर आज हम देखेंगे कि इस पूरी दुनिया में क्या हालत है, మనం చూస్తే ఈ ప్రపంచంలో ఏం నడుస్తుందో, तो इस कोरोना वायरस की वजह से ఈ కరోనా వైరస్ వల్ల लोगों के अंदर डर बैठ गया है మనుషుల లోపల ఎంతో భయం అనేది ఉండిపోయింది. और इस डर के वजह से शैतान लोगों के जीवन में कार्य कर रहा ఈ है। భయం వల్ల శాతానుడు కూడా మనుషుల జీవితం
జీవితంలో పని చేస్తున్నాడు. बहुत सारी आत्माओं का नाश हो रहा है. ఎంతో మంది ఆత్మలను నాశనం చేస్తున్నాడు. कई सारे लोग परेशान हैं ఎంతో మంది చాలా ఇబ్బందిలో ఉన్నారు. और बहुत सारे लोग उस परेशानी में लोगों की मदद भी कर रहे ఆ हैं. కష్టం సమయంలో కూడా ఎందరో సహాయపడుతున్నారు. तो शास्त्र हमको क्या बताता है? శాస్త్రం మనకేం చెప్తుంది? बाइबल में क्या लिखा हुआ है? బైబిల్లో మనకేం రాసి ఉంది? जब इसी सिचुएशन से हम पिछली साल गए थे, ఈ సిచ్యువేషన్ నుంచి పోయిన సంవత్సరం మేము వెళ్ళినప్పుడు उस समय में बहुत मुश्किल हालात थे, ఆ సమయంలో ఎంతో కఠినమైన సమయం అది. क्योंकि लिए सारे भारत में लॉकडाउन लगा हुआ था ఎందుకంటే భారతదేశం మొత్తంలో లాక్డౌన్ ఉండే. और हमारे घर के 11 मेंबर्स वो लोगों को क्वारंटाइन किया गया था. మా ఫ్యామిలీ నుంచి 11 మెంబర్స్ ని క్వారంటైన్ లో పెట్టారు. और उन 11 मेंबर्स में से भी ఆ 11 మెంబర్స్ నుంచి కూడా हमारा भाई మా తమ్ముడు जो पास्टर था, ఆయన పాస్టర్ అయి ఉండే, जो प्रभु की सेवा करता था, దేవుని సేవ చేస్తుండే, उसको उसकी जान चली गई. ఆయన ప్రాణాన్ని వదిలేశారు. अब हम देखते हैं कि उस सिचुएशन में हम बहुत मुश्किल हालात में थे, మేము చూస్తాం ఆ సిచ్యువేషన్ లో ఎంతో కష్టాలను మేము ఎదుర్కొన్నాము. क्योंकि लिए हमने देखा कि इस वायरस ने जो हमारे परिवार के ऊपर असर डाला हुआ है, ఏదైతే మేము చూస్తాము ఈ వైరస్ మా ఫ్యామిలీ మీద ఏ విధంగా అయితే ఎఫెక్ట్ చేసిందో, हमने देखा कि वहाँ बहुत तकलीफ हुई हमें. అక్కడ మేము చూస్తాము మేము ఎంతో ఇబ్బందులని ఎదుర్కొన్నాము. अब कई लोगों ने हमको पूछा చాలా మంది మమ్మల్ని ప్రశ్న कि వేశారు, आप परमेश्वर की सेवा करते हैं, మీరు నిజంగా దేవుడు సేవ చేస్తున్నారు, आप परमेश्वर की प्रार्थना करते हैं, దేవుడితో మీరు ప్రార్థిస్తున్నారు, तो आपके साथ में ऐसा क्यों? మీతో ఈ విధంగా ఎందుకు జరిగింది? तो कई बार जो दुनिया के लोग होते हैं ఏదైతే ఈ ప్రపంచంలో ఎందరైతే ఉన్నారో वो ये सोचते हैं వాళ్ళు ఇదే ఆలోచిస్తారు, कि जो तकलीफें है, संकट है, ఏదైతే కష్టం ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో वो हर एक के ऊपर नहीं आने वाले हैं. ప్రతి ఒక్కళ్ళ మీద రాదని అనుకుంటారు. लेकिन पिछले साल जो कंडीशन थी ఏదైతే పోయిన సంవత్సరం ఏదైతే కండిషన్ और ఉండేనో इस साल की अगर हम कंडीशन को ఈ देखेंगे సంవత్సరం మళ్ళీ ఈ కండిషన్ ని మనం చూస్తే तो हमें पता चलेगा. మనకు అర్థం అవుతుంది. आज मैं जब इस हालातों को देखता हूँ ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ని నేను చూస్తున్నప్పుడు कि पिछले साल जो हमारे साथ में हुआ, ఏదైతే పోయిన సంవత్సరం మాతో జరిగిందో वही स्थिति आज काफी दुनिया के लोगों के साथ में हो रही అదే है. విధంగా అదే సిచ్యువేషన్ ఎంతో మందితోనే జరుగుతుంది. ఇప్పుడు बहुत तकलीफ होती है, ఎంతో బాధ వేస్తుంది, बहुत बुरा लगता है ఎంతో చెడుగా అనిపిస్తుంది. कि जब हम उस अस्पताल में उस बीमारी के साथ में जूझते हैं ఎప్పుడైతే ఆ సమస్యతోని మనం హాస్పిటల్లో ఆ సమస్యను ఎదుర్కొంటామో और उस सिचुएशन में ఆ సిచ్యువేషన్ లో हमारी कौन मदद करता है? మనకి ఎవరు సహాయపడతారు? उस समय परमेश्वर हमारी मदद करता ఆ है. సమయంలో దేవుడు మాత్రమే మనకి సహాయపడతాడు. परमेश्वर हर जगह उपस्थित होता है, దేవుడు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాడు. लेकिन कई बार हम उसकी उपस्थिति को जान नहीं पाते చాలా हैं. సార్లు ఆయన ప్రెజెన్స్ ని మనము ఫీల్ చేసుకోము. वो चाहता है कि हम उसकी उपस्थिति को जाने. ఆయన అనుకుంటున్నాడు ఆయన ప్రెజెన్స్ ని మనం ఫీల్ అవ్వాలి. एक दिन मैंने परमेश्वर को पूछा ఒక రోజు నా దేవునితో నేను అడిగాను, कि प्रभु आप इस कोरोना वायरस को दूर क्यों नहीं करते हैं? కరోనా వైరస్ ని ఎందుకు మీరు పంపించరు? और प्रभु ने मुझे बहुत सिंपल सा जवाब दिया. దేవుడు నాకు ఎంతో సామాన్యంగా మాట్లాడారు. उसने कहा ఆయన చెప్పాడు, कि मैं चाहूँ तो एक दिन के अंदर इस कोरोना वायरस को निकाल दूंगा, నేను అనుకుంటే ఒక్క రోజులో కరోనా వైరస్ ని తీసి పారేస్తాను, लेकिन लोग मेरी सुनते ही नहीं కానీ है. నేను చెప్పిన విషయాలు మనసును వినడం లేదే. अब मैंने प्रभु को पूछा कि प्रभु आपकी कौन सी बात मनुष्य नहीं सुन रहा నేను है? అడిగాను, దేవా మీ మాటలు ఎవరు వినట్లేదు. परमेश्वर ने कहा कि मैं हर एक उस मेडिकल स्टाफ के द्वारा लोगों से बातें कर रहा हूँ. నేను మెడికల్ స్టాఫ్ నుంచి ఎందరితోనో మాట్లాడుతున్నాను, बहुत सारे लोगों के द्वारा मैं लोगों से बातें कर रहा हूँ ఎంతో ప్రజల నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను. कि आप मास्क पहनो, మీరు మాస్క్ कि వేసుకోండి, आप हाथ सैनिटाइज रखो, మీ హ్యాండ్స్ ని శానిటైజ్ చేసుకోండి, आप अच्छी हाइजीन रखो మీరు మంచి హైజీన్ ని పొందుకోండి, और आप इस बीमारी से बचे रहोगे. మీరు ఈ రోగంతో దూరంగా ఉండండి. लेकिन फिर भी అయినా కూడా मनुष्य कहीं न कहीं गलतियां करता है మనుషులు ఎంతో విధంగా తప్పులు చేస్తూనే और हम ఉన్నారు. देखते हैं कि इस मनुष्य की गलती के वजह से మనం చూస్తున్న మనుషులు చేయడం తప్పు వల్ల आज जब हम घर के बाहर जाएंगे तो हमें सिचुएशन पता चलती है. ఈ రోజు మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే బయట సమస్య ఏందో మనకి తెలుస్తుంది. तो आज के वचन के द्वारा మనం ఈ రోజు వాక్యం నుంచి मैं आपको बताना चाहता हूँ నేను చెప్పబోతున్నాను, कि इस सिचुएशन में हम क्या कर सकते हैं. ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయగలుగుతాం. हम जो कहते हैं कि हम मसीह की संतान हैं, మనం అంటాం మనం దేవుడు పిల్లలమని, परमेश्वर ने हमें चुना हुआ है. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని, परमेश्वर चाहता है कि इस सिचुएशन में हम क्या करें. దేవుడు అనుకుంటున్నాడు మనం ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి. इस सिचुएशन में हम परमेश्वर का प्रेम लोगों के लिए कैसे प्रकट कर सकते ఈ हैं. సిచ్యువేషన్ లో దేవుని యొక్క ప్రేమ మనుషుల దగ్గరికి ఎలా పంపించాలి. तो आज के वचन के द्वारा कुछ हम ऐसी ही बातें जानेंगे ఈ రోజు వాక్యం నుంచి మనం ఇలాంటి విషయాలు कि నేర్చుకుందాము. इस मुश्किल हालातों में हमें क्या करना है. ఈ కష్టమైన సమయంలో మనం ఏం చేయాలి. एक मसीह होने के नाते, ఒక క్రైస్తవుగా इस बाइबल पढ़ने वाले होने के नाते ఈ బైబిల్ ని చదువుతుండగా
तो हमें क्या करना जरूरी है, మనం ఏం చేయాల్సి వస్తుంది, और इन्हीं बातों के पास में हम आगे बढ़ेंगे। ఇలాంటి విషయాల నుంచే మనం తెలుసుకుందాము। पहली चीज मैं आपको बाइबल में से बताना चाहता हूँ, మొదటిది నేను బైబిల్ నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను। एस्तेर की पुस्तक इसका 4था अध्याय ఎస్తేర్ పుస్తకము 4వ అధ్యాయము और 13 से लेके 16 वचन तक हम पढ़ेंगे। 11 నుంచి 16 వరకు వాక్యాన్ని చదువుకుందాం। मैं हिंदी में पढ़ता हूँ और आपके लिए करिश्मा तेलुगु में पढ़ेगी। बाइबल में ऐसा लिखा हुआ है, एस्तेर की पुस्तक 4था अध्याय 13 से लेके 16 वचन तक। బైబిల్ ఇలా రాసి ఉంది, ఎస్తేర్ పుస్తకము 4వ అధ్యాయం 13 నుంచి 16 వాక్యం వరకు మనం చూద్దాము। तब मर्दकै ने एस्तेर के पास यह कहला भेजा, तू मन ही मन यह विचार न कर कि मैं ही राजभवन में रहने के कारण और सब यहूदियों में से बची रहूंगी, क्योंकि जो तू इस समय चुपचाप रहे तो और किसी न किसी उपाय से यहूदियों का छुटकारा और उद्धार हो जाएगा, परंतु तू अपने पिता के घराने समेत नष्ट होगी। क्या जाने तुझे ऐसे ही कठिन समय के लिए राजपद मिल गया हो। तब एस्तेर ने मर्दकै के पास ये कहला भेजा, तू जाकर सुशन के सब यहूदियों को इकट्ठा कर और तुम सब मिलकर मेरे निमित्त उपवास करो। 3 दिन रात न कुछ खाओ और न कुछ पियो। मैं भी अपनी सहेलियों सहित उसी रीति उपवास करूंगी और ऐसे ही दशा में मैं नियम के विरुद्ध राजा के पास भीतर जाऊंगी, और यदि नष्ट हो गई तो हो गई। మర్దకై ఎస్తేర్తో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రం ఈ యోధులందరికంటే నువ్వు తప్పించుకోదనవు నీ మనసులో తలుచుకొనే వద్దు. నువ్వు ఈ సమయములో ఏమియో మాట్లాడక మౌనముగాను ఎడల యూదులు సహాయము విడుదలయు మరియు దిక్కు నుండి వచ్చి గాని నువ్వు నీ తండ్రి ఇంటి వారిని నశించుదురువు. నీవు ఈ సమయంలో బయటే రాజ్యమునకు వచ్చితివే, ఆలోచించుకొనము చెప్పెను. అప్పుడు ఎస్తరు మర్దకై మరలా ఇట్లా నేను, నువ్వు పోయి శూషణమునందు కనబడియున్నందున సమాజమునందరికి సమకూర్చి నీ నిమిత్తమై ఉపవాసము నుండి 3 దినములు అన్నపానములు చేయకుడిరి. నేను నా పని కత్తులను కూడా ఉపవాసముందుమని ప్రశ్నించుచునుటు న్యాయకర్తమని నిన్నును నేను రాజునొద్దకు ప్రవేశించెను. प्रभु को धन्यवाद हो। దేవునికి వందనాలు. तो हम देखते हैं कि पहली चीज हम इस बात में देखते हैं మొదటి విషయం మనం చూస్తాము, कि एस्तेर रानी है एक, ఎస్తేర్ అనేది ఒక రాణి. और वो 127 प्रांतों पे, मतलब 127 स्टेट्स के ऊपर 127 రాజ్యాల మీద కూడా उसका राज्य है। ఆమె రాజ్యాన్ని నడిపిస్తుంది. और बाइबल में ऐसा लिखा हुआ है బైబిల్ ఇలా రాసింది, कि उसका राज्य सुदान से लेके भारत देश तक था, ఆమె రాజ్యము సుదాన్ నుంచి భారతదేశం వరకు ఉండే. और उस राज्य में 127 स्टेट्स थे। ఆ రాజ్యంలో 127 స్టేట్స్ ఉండే. अब परमेश्वर ने एक मामूली लड़की को उस देश की रानी बना दिया था, దేవుడు ఒక సామాన్యమైన స్త్రీని ఒక మహారాణిగా చేశాడు. और परमेश्वर ने उसे उस पोजीशन पे पहुंचा के बहुत बड़ी आशीष दी थी। దేవుడు ఆ స్థానానికి పంపించి ఆమెను ఎంతగానో దీవించాడు. हम देखते हैं कि उस देश में हामान नाम का एक आदमी है, మనం చూస్తాం ఆ దేశంలో హమాన్ అనే ఒక వ్యక్తి ఉండే. और वो हामान यहूदियों का नाश करना चाहता ఆ है, హమానుడు యెహూదీ వాళ్ళని నశించ చేయాలని ప్రయత్నించేవాడు. और वो चाहता है कि यहूदी लोगों को वो मार डाले, ఆయన అనుకుంటున్నాడు యెహూదీ వాళ్ళని చంపేయాలి, इनका नुकसान हो, యూదుల వాళ్ళని నశింప చేయాలి, इनको हमारे देश से निकाल दिया जाए। వీళ్ళందరినీ మన దేశం నుంచి పంపించాలి. और इसीलिए वो राजा के पास में जाता है। అందుకొరకు ఆయన రాజు దగ్గరికి వెళ్తాడు. और एस्तेर की पुस्तक में अगर हम पहले के अध्याय में पढ़ेंगे ఎస్తేర్ పుస్తకంలో మొదటి అధ్యాయం గనక మనం చూస్తే तो हमें पता चलेगा कि ये हामान किस तरीके से यहूदियों को मारने के लिए राजा के पास परमिशन लेने के लिए మనకి जाता है। తెలుస్తుంది హమాన్ ఏ విధంగా రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని యూదుల వాళ్ళని చంపాలని ప్రయత్నించాడు. और राजा उसे परमिशन भी देता है। రాజుడు పర్మిషన్ కూడా ఇస్తాడు. राजा हामान को परमिशन देता है कि भाई यहूदियों के साथ तुझे जो करने का है वो कर। రాజు పర్మిషన్ ఇస్తాడు, హమాన్ కి నువ్వు ఏది చేయాలనుకుంటే నీ ప్రజలతో చేయని పర్మిషన్ ఇస్తాడు. अब हामान बड़ा खुश रहता है, హమాన్ ఎంతో సంతోషపడతాడు. उसे लगता है कि उसकी इच्छा पूरी हो गई है, ఆయన అనుకుంటున్నాడు నాకు కోరింది జరగబోతుంది, मैंने जो चाहा वो हासिल कर लिया है। నేను ఏదైతే అనుకుంటున్నానో అది సాధించాను. कई बार शैतान भी इसी तरीके से खुश होता है। చాలా సార్లు ఇదే విధంగా శాతానుడుగా సంతోషపడుతుంటాడు. जब हम परमेश्वर की संतान ఎప్పుడైతే మనం దేవుడి పిల్లలము, जब मुश्किल हालातों में से जाते हैं ఎప్పుడైతే మనం కష్టాలను ఎదుర్కొంటామో तो शैतान को लगता है कि
परमेश्वर की संतान हार गई है మనుషులందరికీ ఏమనిపిస్తుందంటే శైతానునికి ఏమనిపిస్తుందంటే మనుషులు ఓడిపోయారు. और शैतान सोचता है कि हमारी जीत हो चुकी है, శైతాన్ అడుగుతున్నాడు నేను గెలిచిపోయాను. लेकिन हमारा बाइबल बताता है కానీ మనకి బైబిల్ ఏం చెప్తుందంటే परमेश्वर हर परिस्थिति में हमें ऊपर लेके आता है, దేవుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా మనకి పైకి తీసుకొస్తాడు. वो हमें आशीष देता है। మనల్ని దీవిస్తాడు. परिस्थिति कितनी भी खराब क्यों ना हो, సిచ్యువేషన్స్ మనకి ఎంత బ్యాడ్ ఉన్నా సరే तो भी परमेश्वर हमें आशीष देना जानता है। అయినా కూడా దేవుడు మనల్ని దీవించాలని ఎప్పుడు కోరుతూ ఉంటాడు. अब जब यहूदी लोग डर गए हैं, ఎప్పుడైతే యూదులందరూ భయపడ్డారో, क्योंकि यहूदी लोगों को पता चला है ఎందుకంటే యూదుల వాళ్ళకి తెలిసి వచ్చింది कि हमें नुकसान पहुंचाने के लिए మమ్మల్ని నశింప చేయడానికి हामान ने राजा से परमिशन ली हुई है, హామాను రాజుతోని పర్మిషన్ తీసుకొని ఉన్నాడు. और वो किसी भी समय हमारा नुकसान कर सकता ఆయన ఏ है। సమయంలో కూడా మనల్ని నశింప చేయవచ్చు. अब ये बात मर्दकै को भी पता चलती ఈ है। విషయం మర్దకైకు కూడా తెలిసి వస్తుంది. मर्दकै एस्तेर का चचेरा भाई है, మర్దకై एस्तेर का भाई है, चचेरा भाई है, ఎస్తేర్ వాళ్ళ మామయ్య అవుతాడు, चाचा का लड़का है। బాబాయ్ వాళ్ళ తమ్ముడు అవుతాడు. अब ऐसा होता है कि मर्दकै को जब ये बात पता चलती है तो वो एस्तेर को ये बात बताता है, ఎప్పుడైతే మర్దకైకి విషయం తెలుస్తుందో మర్దకై పోయి ఎస్తేర్కి ఈ విషయాన్ని పంపిస్తాడు. और जिस शास्त्र भाग में हमने पढ़ा हुआ है ఏదైతే శాస్త్ర భాగాలు మనం చదువుకొని ఉన్నాము, वहाँ और भी अगर हम ऊपर की ओर पढ़ेंगे ఇంకా ముందు పై భాగ్యాలు మనం చదివితే तो हमें पता चलता है మనకు అర్థం అవుతుంది. कि एस्तेर कहती है ఎస్తేర్ ఏమంటుందంటే कि 30 दिन हो गए राजा ने मेरा मुंह भी नहीं देखा है, 30 రోజులైంది రాజు నా మొహం కూడా చూడలేదు, मैंने राजा को नहीं देखा है, నేను కూడా రాజుని చూడలేదు, राजा ने भी मुझे नहीं देखा है, రాజు కూడా నన్ను చూడలేదు, 30 दिन से मैं राजा को मिली भी नहीं हूँ, 30 రోజుల నుంచి నేను రాజును కలవలేదు. और तू क्या चाहता है कि मैं क्या करूँ? నువ్వేమనుకుంటున్నావు నేను ఏ విధంగా కలవాలి? जब राजा ने वो परमिशन दी है, రాజు నాకు ఆజ్ఞాపించలేదు, ऐसी हालत में मैं क्या कर सकती ఈ हूँ? సిచ్యువేషన్ లో నేనేం చేయాలి? वो ये भी कहती है అని ఈ విధంగా కూడా అంటుంది, कि बिना परमिशन के నేను ఆయన ఆజ్ఞ లేకుండానే राजा के सामने जाना రాజు ముందుకు వెళ్ళడం ये मृत्यु को आमंत्रण देने जैसा है। నాకు చావుకి ఆజ్ఞాపించినట్టే. राजा को अगर गुस्सा आ गया రాజుకు ఒకవేళ కోపం గనక వస్తే तो मुझे उसके गुस्से से कोई नहीं बचा सकता है। ఆయన కోపం నుంచి నన్ను ఎవరు కాపాడలేరు. अगर मैं बिना परमिशन के राजा के सामने गई నేను పర్మిషన్ లేకుండా రాజు ముందుకు వెళ్తే, और राजा की इच्छा न हुई ఒకవేళ రాజు చిత్తం గనక లేకపోతే तो मुझे मृत्युदंड दिया जा सकता నాకు है। చావే పరిష్కారం అవుతుంది, ఇంకా ఏమీ ఉండదు. लेकिन फिर मर्दकै उससे बात करता है మళ్ళా మర్దకై రాణితోని మాట్లాడతాడు. और वो कहता है ఆయన అంటాడు, कि अगर तू ऐसा सोचती है నువ్వు ఈ విధంగా ఆలోచిస్తే कि तू महल में रहती है నువ్వు రాజమహలంలో ఉంటున్నావు, तो तू बच जाएगी, నువ్వు మిగిలిపోతావేమో. तो ऐसा नहीं है। కానీ ఈ విధంగా కాదు. जिस लोगों में से, जिस जनजाति में से तू आती है, ఏ ప్రజల నుంచి నువ్వైతే వస్తున్నావో, तू यहूदी लोगों की प्रजा है, నువ్వు యోధుల వాళ్ళ ప్రజల నుంచి तू వస్తావు, यहूदियों की संतान है, నువ్వు యోధుల వాళ్ళవి సంతానము. और तू तेरे आंखों से देखेगी कि तेरे बाप का घराना नष्ट हो जाए। నువ్వు నీ కళ్ళతోని నీ ప్రజలు నశింపపోవాలని చూడగలుగుతున్నావా? ये कितनी बुरी बात है। ఇదెంతో చెడువైన విషయము. क्या पता परमेश्वर ने तुझे ये रानी बनाने का पद दिया हुआ है, ये यहूदियों को बचाने के लिए दिया ఏమో हुआ है। ఎవరికి తెలుసు, ఈ రాజు నీకు ఈ స్థానాన్ని ఇచ్చాడంటే నీ ప్రజలను కాపాడుకోవడానికే కదా. अगर तू ये चीज नहीं करेगी ఒకవేళ నువ్వు ఈ పని గనక చేయకపోతే तो भी परमेश्वर यहूदियों को बचा सकता है। అయినా కూడా యోధులను దేవుడు కాపాడగలడు. लेकिन अगर तू इस पोजीशन पे है కానీ నువ్వు ఈ స్థానంలో ఉన్నావు అంటే तो क्यों ना तू ये चीज कर पाए। ఎందుకు నువ్వు ఈ పని చేయగలలేవు? एस्तेर ने क्या जवाब दिया मालूम है? ఎస్తేర్ ఏం ఉత్తరం ఇచ్చిందో తెలుసా? एस्तेर ने कहा ఎస్తేర్ అంటుంది, कि आप लोग मेरे लिए प्रार्थना कीजिए, మీరు నా కొరకు ప్రార్థించండి, आप लोग मेरे लिए उपवास रखिए, నా కొరకు మీరు ఉపవాస ప్రార్థన 3 చేయండి, दिन 3 रात 3 రోజులు 3 రాత్రులు आप लोग कुछ मत खाइए, మీరు ఎలాంటి అన్నపానాలు తీసుకోకండి, और मैं भी ऐसा ही करूंगी। నేను కూడా ఈ విధంగానే చేస్తాను. 3 दिन प्रार्थना करने के बाद 3 రోజులు ప్రార్థించిన తర్వాత मैं राजा के सामने बिना परमिशन की जाऊंगी, నేను రాజు ముందుకు ఎలాంటి పర్మిషన్ లేకుండా నేను और వెళ్తాను. मेरे लोगों के लिए నా ప్రజల కోసం నేను राजा से बात करूंगी। నా రాజుతోనే నేను మాట్లాడతాను. अगर राजा ने मुझे मार भी डाला तो भी चलेगा, రాజు నన్ను చంపేసినా పర్వాలేదు, लेकिन मैं राजा के सामने
सामने जाऊंगी। కానీ నేను తప్పకుండా రాజు ముందుకు వెళ్తాను. पहली चीज यह हुई है, మొదటిది ఇక్కడ జరిగింది. एस्तेर को जब पता चला, ఎస్తర్కి అయితే ఎప్పుడైతే తెలిసొచ్చిందో, मैं तो राजमहल में रह रही हूँ, मुझे तो सारी सुरक्षा मिल रही है, నేనైతే ఎంతో మంచిగా ఈ రాజమహలంలో ఉన్నాను, నేను ఎంతో సురక్షితంగా ఉన్నాను, मुझे तो कोई दिक्कत नहीं है, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. लेकिन मेरे जो लोग जो दुनिया में रह रहे हैं, ఏదైతే నా ప్రజలు ఈ ప్రపంచంలో బతుకుతున్నారో वो तो बहुत तकलीफ में है। వాళ్ళు ఎంతో కష్టంలో ఇబ్బందిలో ఉన్నారు. उनके लिए हमान ने तो राजा से परमिशन भी ली है, వాళ్ళ కోసం హమాన్ రాజు దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడు. और अब उनके लिए बहुत मुश्किल हालात है। వాళ్ళ కోసం ఎంతో కఠినమైన సమయము. तो ये लड़की ఈ స్త్రీ पहली चीज चुनती है प्रार्थना करना। మొదటిది ఈమె ఎంచుకుంటుంది ప్రార్థించడం. परमेश्वर चाहता है దేవుడు అనుకుంటున్నాడు कि पहले हम उसके पास में जाए। మొదటిగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. अगर हम आज बाहर की सिचुएशन को देखेंगे, ఈ రోజు మనం బయట ప్రపంచం సిచ్యువేషన్ చూస్తే जहाँ लोग बहुत मुश्किल हालातों में हैं, ఇక్కడైతే అందరూ కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. और शायद उस मुश्किल हालातों में से हम भी जा रहे होंगे, మేబీ మనం కూడా అదే సిచ్యువేషన్ నుంచి వెళ్తున్నాము. हमें इस सिचुएशन में क्या करना है? మనం ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? एस्तेर ने ठीक वही किया। ఎస్తేర్ అదే విధంగా చేసింది. एस्तेर ने कहा कि मैं प्रार्थना करूंगी और राजा के पास जाऊंगी। ఎస్తేర్ అన్నది నేను ప్రార్థిస్తాను, నేను రాజు ముందుకు వెళ్తాను. वो उपवास की, ఆమె ఉపవాసం చేస్తుంది. उसने परमेश्वर की अगुवाई मांगी, దేవుని యొక్క చిత్తం అనేది కోరుకుంది. और वो राजा के सामने खड़ी हुई। అప్పుడు ఆయన రాజు ముందరికి వెళ్లి నిలబడుతుంది. प्रार्थना करना ये हमारा एक प्रिविलेज है। ప్రార్థించడం అనేది ఒకటి మనకి ప్రివిలేజ్. हमको परमेश्वर ने एक विशेष अधिकार दिया हुआ है। మనకు ఒక దేవుడు విశేషమైన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. परमेश्वर चाहता है దేవుడు అనుకుంటున్నాడు कि उस प्रिविलेज का हम इस्तेमाल करें। ఆ ప్రివిలేజ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. जब सारे लोग मुसीबत में हैं, ఎప్పుడైతే అందరు కష్టాల్లో ఉన్నారో, बहुत सारे लोग बीमार हैं, ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నారు, बहुत सारे लोग कष्टों में हैं, ఎంతో మంది కష్టాలను तो ఎదుర్కొంటున్నారు. मसीह होने के नाते మనం క్రైస్తవులు ఉండి हम जब कहते हैं कि हम परमेश्वर की संतान हैं, మనం ఎప్పుడైతే అంటాం మనం క్రైస్తవులమని, तो प्रार्थना करना ये हमारा प्रिविलेज है, ప్రార్థించడం అనేది ఒక మన ప్రివిలేజ్. क्योंकि लिए उस स्वर्गीय पिता को हम अपना पिता मानते हैं, ఎందుకంటే పరలోక తండ్రిని మనం మన తండ్రిగా స్వీకరిస్తాము. और वो हमें अपनी संतान मानता है, ఆయన కూడా ఆయన సంతానాన్ని అంటాడు. और ये हमारा प्रिविलेज है कि हम उसके पास जा सकते हैं। అది మన ఒక ప్రివిలేజ్ అని మన దగ్గరికి మనం हम వెళ్ళవచ్చు. उसको उस समस्या के बारे में बता सकते ఆ हैं, సమస్యలన్నిటి గురించి మన దేవునితో మనం చెప్పుకోవచ్చు. और वो उस समस्या में से मार्ग निकाल सकता है। ఆ సమస్య నుంచి మనకు మార్గదర్శనాన్ని ఇస్తాడు. परिस्थितियां असंभव दिखाई दे सकती है, సిచ్యువేషన్స్ మేబీ ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. लेकिन बाइबल कहता है कि असंभव को संभव करने वाला हमारा परमेश्वर కానీ है। దేవుని ఏ వాక్యం ఏమంటుందంటే అసాధ్యంలోది కూడా సాధ్యంగా మార్చే और దేవుడు. परमेश्वर ठीक यही चाहता है। దేవుడు ఇదే విధంగా మనతో కోరుతున్నాడు. जो चीजें हम लोगों को असंभव दिखाई देती है, ఏదైతే మనకి అసాధ్యమైన విషయాలు అనిపిస్తాయో परमेश्वर चाहता है कि वो चीजें वो संभव करके दिखाए। దేవుడు అనుకుంటున్నాడు అదన్నిటి కూడా సాధ్యం చేసి మనకి చూపించాలి. परमेश्वर चाहता है कि हम उन लोगों के लिए प्रार्थना करें जो लोग आज मुश्किल हालातों में फंसे हुए हैं। దేవుడు అనుకుంటున్నాడు మనమందరూ క్రైస్తవులందరూ కలిసి కూడా వాళ్ళందరి కోసం ప్రార్థించాలి ఎవరైతే నిజంగా చాలా కష్టాల్లో ఉన్నారో. हम उस प्रिविलेज का इस्तेमाल करें, ఆ ప్రివిలేజ్ ని మనం సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. उसका उपयोग करके हम परमेश्वर के पास में जाए, దాన్ని ఉపయోగించుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. और परमेश्वर कुछ ऐसी चीज करेगा जिसके अंदर से हम भी नहीं सोच सकते कि परमेश्वर किस तरीके से सारी चीजों को बदल सकता है। దేవుడు అందులో నుంచి ఎంతో గొప్పగా పని చేస్తాడు. మనం ఊహించలేనిది కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. जब एस्तेर राजा के सामने खड़ी हुई, ఎప్పుడైతే ఎస్తేరు రాజు ముందర నిలబడ్డాదో 5वें अध्याय में ऐसा लिखा हुआ है 5వ అధ్యాయం ఇలా రాసుంది. कि जब राजा के सामने एस्तेर खड़ी हुई तो राजा उसके ऊपर प्रसन्न हुआ, ఎప్పుడైతే రాజు ముందర ఎస్తేరు రాణి నిలబడ్డదో రాజు ఎంతగా ప్రసన్నయ్యాడు. और राजा के हाथ में एक राजदंड था, రాజు చేతిలో ఒక రాజదండం ఉండేది. और वो उस एस्तेर रानी के पास में आगे करता है, అది ఎస్తేరు రాణి వైపు ఆ కర్రని చూపిస్తాడు. और वो कहता है कि एस्तेर को आने दो। ఆయన అంటాడు ఎస్తేర్ని రాణిని ముందుకు రమ్మని చెప్పండి. और जब एस्तेर नजदीक आती है ఎప్పుడైతే ఎస్తేర్ రాణి ముందుకు వస్తుందో तो राजा कहता है, అప్పుడు రాజుడు అంటాడు, हे रानी मैं तुझसे प्रसन्न हूँ, అప్పుడు రాజు అంటాడు నేను నీతో ఎంతో సంతోషపడుతున్నాను. तुझे जो चाहिए वो तू मांग ले, నువ్వేం కోరుతున్నావో అది అడగమని అడుగుతాడు. अगर तू आधा राज्य भी मांग लेगी నువ్వు నా సగం రాజ్యాన్ని కూడా అడిగితే కూడా तो वो भी मैं तुझे दे दूंगा। అది కూడా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. और रानी कहती है कि महाराज मैं आपसे बात करना चाहती हूँ, అప్పుడు రాణి అంటుంది మహారాజా నేను నీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. और वो कहती है कि राजा आप और हमान मेरे
महल में आप खाना खाने के लिए आए, ये मेरी इच्छा है, मैं आपसे उसी बारे में बात అప్పుడు करूंगी। రాణి అంటుంది మీరు హమాను ఇంటికి రండి భోజనానికని ఆహ్వానిస్తుంది. और वो कहती है कि मैं आपसे कुछ बात करना चाहूंगी। మీతో మేము అక్కడ కొన్ని విషయాలు మాట్లాడబోతున్నానని చెప్తుంది. और उसके बाद की कहानी अगर हम बाइबल में पढ़ेंगे तो हम सभी को पता है, దాని తర్వాత జరిగే విషయాలు మనం ముందు గనక చూసి చదివితే, जब एस्तेर रानी को राजा मिलने जाता है ఎప్పుడైతే ఎస్తేర్ రాణికి రాజు కలవనికి పోతున్నప్పుడు और हमान भी वहाँ होता है, అక్కడ హమాన్ కూడా ఉంటాడు. तब रानी कहती है कि मुझको और मेरे लोगों को मारने के लिए आपने आज्ञा क्यों दी? నువ్వు నా ప్రజలని చంపడానికి రాజు మీరు ఎందుకు ఆజ్ఞాపించారని ప్రశ్న వేస్తుంది. और राजा कहता है कि तू तो मेरी रानी है, तुझे मारने के लिए मैं क्यों आज्ञा అప్పుడు दूंगा? రాజు అంటాడు నువ్వు అయితే నా రాణివి, నిన్ను నేను ఎలా చంపుతాను? तेरे लोग मेरे लोग हैं, నీ ప్రజలు నా ప్రజలు, ऐसा किसने किया? ఈ విధంగా ఎలా అని చెప్పారు. और वो कहती है कि ये हमान ने किया हुआ ఈ है। విషయం హమాన్ చెప్పాడని చెప్తుంది. अब राजा को बड़ा गुस्सा आता है రాజుకి ఎంతో కోపం వస్తుంది. और हमान को सजा मिलती है। అప్పుడు హమాన్ కి పనిష్మెంట్ దొరుకుతుంది. हमान को मृत्यु दंड दिया जाता है। హమాన్ని చంపడానికి రాజు ఆజ్ఞాపిస్తాడు. लेकिन అయినా కూడా एस्तेर और यहूदी लोगों का बचाव होता है। ఎస్తేరు వాళ్ళ ప్రజలందరినీ కాపాడుతుంది. परमेश्वर ने एक लड़की का उपयोग करके लिया यहूदी लोगों को बचाने के लिए, దేవుడు ఒక స్త్రీని ఉపయోగించుకున్నాడు యోధులని కాపాడడానికి. और उस लड़की ने सबसे पहली चीज क्या की? ఆ మొదటి స్త్రీ ఏం చేసింది? उसने प्रार्थना की, ఆమె ప్రార్థించింది. वो परमेश्वर के सामने गई। ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది. उसने ये नहीं सोचा कि मैं यहाँ की रानी हूँ, ఆమె అది ఆలోచించలేదు నేను ఇక్కడ రానిని కదా. उसने ये देखा कि मैं परमेश्वर की संतान हूँ, ఆమె ఒకటే చూసింది నేను దేవుని పిల్లని కాబట్టి, और मैं अगर परमेश्वर की संतान हूँ నేను దేవుని సంతానం అనక तो पहले मुझे परमेश्वर के पास में जाना चाहिए మొదటిగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, और फिर मुझे राजा के पास में जाना దాని चाहिए, తర్వాత నేను నా రాజు వైపు వెళ్ళాలి. क्योंकि लिए मेरे पिता से मुझको बात करना ये मेरा प्रिविलेज है। ఎందుకంటే నా తండ్రితో నేను మాట్లాడను, అది నా ప్రివిలేజ్. दूसरी बात को हम देखेंगे, రెండో విషయం వైపు మనం చూస్తే बाइबल में और एक कहानी लिखी हुई है। బైబిల్లో ఇంకొక విషయం రాసింది. योना के बारे में हम सभी को मालूम है। యోనా గురించి మనందరికీ తెలుసు. अब योना एक ऐसा व्यक्ति था యోనా ఎలాంటి వ్యక్తి అంటే, जिसको परमेश्वर ने निनवे जाने के लिए कहा था। ఎవరికైతే దేవుడు నినివే దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. परमेश्वर ने कहा कि तू निनवे को जाके बताना దేవుడు చెప్పాడు ఆయనకి నినివేకి వెళ్ళి నువ్వు ఇలా చెప్పాలి. कि वहाँ के लोगों ने बहुत पाप किया है అక్కడ వాళ్ళందరూ ఎంతోగానే పాపం చేశారు. और उन लोगों ने अपने पापों के लिए पश्चाताप करना अवश्य है, వాళ్ళు పాపం కోసం వారు ప్రయత్నించబడడం చాలా అవసరము. और अगर वो ऐसा करेंगे ఒకవేళ ఈ విధంగా వాళ్ళు చేస్తే तो वो लोग बच जाएंगे। వాళ్ళు కాపాడబడతారు. अब योना को मालूम था యోనాకి తెలుసు कि निनवे के शहर के लोगों ने बहुत पाप किए हुए हैं నినివే దేశం వాళ్ళందరూ కూడా ఎంతో పాపం చేసి ఉన్నారు. और परमेश्वर निश्चित रूप से उन्हें बचा लेगा, నిశ్చయంగా వాళ్ళని దేవుడు కాపాడతాడు. क्योंकि लिए परमेश्वर हम सभियों से बहुत प्रेम करता है। ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. अब योना ने परमेश्वर की बात सुनने के बावजूद యోనా దేవుని మాటలు విన్నాక కూడా वो तारसस चला गया। ఆయన తార్షస్ వైపు వెళ్ళిపోతాడు. अगर निनवे अगर लेफ्ट हैंड को है నినివే ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంటే तो तारसस राइट हैंड को है। తార్షస్ రైట్ హ్యాండ్ వైపు ఉంది. निनवे को जाने के बगैर योना तारसस को जाने को निकला है। నినివేకి వెళ్ళబోయేది తార్షస్ కి వెళ్ళిపోయాడు. कई बार हम लोगों के साथ में भी ऐसा ही होता है। చాలా సార్లు మనతోని కూడా ఇదే విధంగా జరుగుతుంది. परमेश्वर चाहता है कि हम मसीह लोग, దేవుడు అనుకుంటున్నాడు మన క్రైస్తవులందరూ కూడా हम पृथ्वी का नमक बन के जिए, మనము ఈ భూమి మీద ఒక ఉప్పులాగా జీవించాలి. हम इस दुनिया के लिए మనం ఈ ప్రపంచం కోసం उसका प्रकाश बन के जिए। ఆయన వెలుగుగా మనం జీవించాలి. लेकिन फिर भी అయినా కూడా हम परमेश्वर की सुनते नहीं हैं। కానీ దేవుడి మాటలు మనం వినము. परमेश्वर हमें निनवे जाने को कहता है, దేవుడు మనం నినివే వైపు వెళ్ళమని చెప్తున్నప్పుడు लेकिन हम उल्टी दिशा में चले जाते हैं। కానీ మనం ఆయనకు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాము. हम उन लोगों के साथ में शामिल हो जाते हैं మనం వాళ్ళందరితోని కలిసిపోతూ ఉంటాము. जो लोग परमेश्वर के साथ में जीवन नहीं जीते हैं। ఎవరైతే దేవునితోనే జీవితాన్ని గడపరు. हम कहते हैं कि हम परमेश्वर की संतान हैं, మనం అంటాము మన దేవుని సంతానమై ఉన్నామని, लेकिन हमारा आचरण परमेश्वर के विरुद्ध में होता है। కానీ మన స్వభావం అనేది దేవునికి ఒక వ్యతిరేకంగా ఉంటుంది. अगर योना को हम देखेंगे, యోనాని గనక మనం చూస్తే योना परमेश्वर का सेवक है, యోనా దేవుడి యొక్క సేవకుడు. परमेश्वर ने उसको चुना हुआ है, దేవుడు ఆయన ఎంచుకొని ఉన్నాడు. फिर भी అయినా కూడా वो परमेश्वर की सुनता नहीं है ఆయన దేవుడి మాటలని వినడం లేదు. और वो
तारसस को चला जाता ఆయన है। తార్షష్ వైపు వెళ్ళిపోతాడు. कई बार हम कहते हैं कि हम परमेश्वर की संतान हैं, చాలా సార్లు మనం అంటాం మనం దేవుడి బిడ్డలము, हमें परमेश्वर ने चुना हुआ है, దేవుడు మనల్ని ఎంచుకొని ఉన్నాడు, और हमें मालूम होता है कि परमेश्वर हमें क्या बता रहा है, మనకు తెలిసి ఉంటుంది దేవుడు మనకేం చెప్తున్నాడు అని. फिर भी हम परमेश्वर के विरुद्ध में चीजें करते हैं। అయినప్పటికీ కూడా మనకి దేవుడికి వ్యతిరేకంగా మనం పనులు చేస్తాము. अब योना को जब ये पता चला है ఎప్పుడైతే యోనాకి ఈ విషయం తెలిసొచ్చిందో कि वो गलत काम किया है, ఆయన తప్పు పని చేశాడు అని, क्योंकि लिए उस समंदर में तूफान आया हुआ है, ఎందుకంటే ఆ సముద్రంలో తుఫాన్ వచ్చి ఉంది, और हम सभी को वो कहानी मालूम है, ఆ ఘటన అనేది మనకి తెలుసు. और लोगों ने चिट्ठियां उठाई और उसके अंदर योना का नाम निकला है, చిట్టీలు వేసినప్పుడు యోనా పేరు బయటికి వచ్చింది. और लोगों ने देखा कि भाई योना की वजह से ये संकट आया हुआ है। ప్రజలందరూ అక్కడ చూసారు యోనా వల్లనే ఈ కష్టం వచ్చిందేమో అనుకున్నారు. तो वो लोग योना को कहते हैं कि तूने ऐसा क्यों किया। యోనాతోని వాళ్ళు అడుగుతారు నువ్వు ఈ విధంగా ఎందుకు చేశావు. योना कहता है कि मुझे उठा के पानी में डाल दो, అప్పుడు యోనా అంటాడు నన్ను లేపెట్టి నీళ్ళలో పడేయండి, अगर आप मुझे समंदर में डाल दोगे ఒకవేళ మీరు నన్ను సముద్రంలో వేసేస్తే तो ये तूफान रुक जाएगा। ఈ తుఫాను ఆగిపోతుందేమో. लेकिन लोग कहते हैं कि तू तो जीवित परमेश्वर का सेवक है, కానీ మనుషులందరూ అంటారు నువ్వు జీవగల దేవుడు ఒక సేవకుడివి, अगर परमेश्वर की नहीं सुनी तो इतना बड़ा तूफान आया, నువ్వు దేవుని మాటలు వినకపోతే ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, और अगर हम तुझे मार डालेंगे ఒకవేళ మేమే నిన్ను చంపేస్తే तो वो जीवित परमेश्वर हमारे साथ में क्या करेगा। ఆ జీవగల దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు. योना कहता है कि आपको कुछ भी नहीं होगा, యోనా అంటాడు మిమ్మల్ని మీకు ఏం కాదు, मैंने गलत किया है, నేనే తప్పు చేశాను, मैंने परमेश्वर की बात को नहीं सुना है, నేనే దేవుడి మాటలను వినడం లేదు, इसकी सजा मुझे मिलना अवश्य है, దానికి ఒక పనిష్మెంట్ నాకు దొరుకుతుంది, आप मुझे उठाओ और समंदर में फेंक दो। నన్ను లేపట్టి నన్ను సముద్రంలో పడేయండి. और जब योना को वो लोग उठा के समंदर में डाल देते हैं, ఎప్పుడైతే యోనాను తీసుకెళ్లి ఆయన సముద్రంలో వేస్తారో समंदर शांत हो जाता है, సముద్రం ఆగిపోతుంది, और एक बड़ी मछली आती है పెద్ద చాప వస్తుంది, और योना को खा लेती है। యోనాని మింగేస్తుంది. अब ये बहुत एक अद्भुत घटना है। ఇదెంతో అద్భుతమైన సంఘటన. परमेश्वर ने आपको जिस काम के लिए चुना हुआ है, దేవుడైతే ఏ పని కోసం మిమ్మల్ని ఎంచుకొని ఉన్నాడో, जब तक आप उस कार्य को पूरा नहीं करते हैं, ఇప్పటి వరకు అయితే ఆయన పనిని మీరు పూర్తి చేయరో, तब तक परिस्थितियां कैसी भी क्यों ना हो, అప్పటి వరకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే, आपको और मुझको कुछ नहीं होगा। అప్పటి వరకు మీకు మాకు ఏమీ జరగదు. परमेश्वर चाहता है कि हम उसकी इच्छा के अनुसार चले और आशीषित हो जाए। దేవుడు అనుకుంటున్నాడు ఆయన చిత్తానుసారంగా నడిచి మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. अब योना जब मछली के पेट के अंदर है, ఎప్పుడైతే యోనా మత్స్యము కడుపులో ఉన్నాడో, उस पेट के अंदर से ఆ కడుపు లోపల నుంచి కూడా वो कुछ करता है। ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. योना की पुस्तक 2 अध्याय మనం యోనా పుస్తకము 2వ అధ్యాయము और 1 और 2 वचन में ऐसा लिखा हुआ है। మొదటి 2 వాక్యాలు మనం చదువుకుంటే, मैं आप लोगों के लिए हिंदी में पढ़ता हूँ, నేను మీకోసం హిందీలో చదువుతాను, करिश्मा आप लोगों के लिए तेलुगु में पढ़ेगी। మీకోసం ट्रांसलेट కూడా చేస్తాను. तब योना ने उसके पेट में से अपने परमेश्वर यहोवा से प्रार्थना करके कहा, मैंने संकट में पड़े हुए यहोवा की दुहाई दी और उसने मेरी सुन ली है। अधोलोक के उदर में से मैं चिल्ला उठा और तूने मेरी सुन ली। మత్స్యము కడుపుల నుంచి యోనా యెహోవాను ఇలాగా ప్రార్థించెను, నేను ఉదయములో నుండి యెహోవాను మనవి చేయగా ఆయన నా ప్రార్థనమిచ్చెను, పాతకాలముల నుంచి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించావు. परमेश्वर को धन्यवाद हो। దేవునికి వందనాలు. सुंदर सा वचन वहाँ लिखा हुआ है। ఎంతో మంచి వాక్యం అక్కడ రాసుంది. उस मछली के पेट में योना कर क्या रहा है। ఆ మత్స్యం కడుపులో యోనా ఏం చేస్తున్నాడు. बाइबल में ऐसा लिखा हुआ है कि वो उस मछली के पेट में परमेश्वर से प्रार्थना कर रहा है। దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ మత్స్యం కడుపులో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. अब कितनी अद्भुत बात है। ఎంతో అద్భుతమైన విషయము. योना मछली के पेट में है, యోనా మత్స్యం కడుపులో కూడా, किसी भी मछली के पेट में हम जिंदा नहीं रह सकते हैं, ఎలాంటి మత్స్యం కడుపులో కూడా మనం బతకలేము. क्योंकि लिए मछली के पेट में बहुत सारे एसिड्स होते हैं, ఎందుకంటే మత్స్యం కడుపులో ఎన్నో యాసిడ్స్ ఉంటాయి. और वो सारे एसिड्स के अंदर हम गल जाएंगे, हम मर जाएंगे। ఆ యాసిడ్ లోపల మనం కరిగిపోతాం, మనం చనిపోతాము. आप सोचिए योना उस सिचुएशन में कैसे जीवित रहा మీరు होगा। ఆలోచించండి, ఆ సిచ్యువేషన్ లో యోనా ఆ మత్స్యం కడుపులో ఎలా బతికి ఉండే. जब वो मछली के पेट में होगा, ఎప్పుడైతే ఆయన మత్స్యం కడుపులో ఉన్నప్పుడు उस मछली के पेट की पूरी गंदगी से वो भरा हुआ होगा, ఆ మత్స్యం కడుపులో ఉన్న చెడ్డ అన్ని వాసనతో కూడి ఉండే, उसको कुछ दिखाई नहीं दे रहा है, మనకి ఎలాంటివి కూడా కనిపించడం లేదు, गंदी बास आ रही है, ఎంతో చెడు వాసన వస్తుంది, उसके नाक मुंह में वो गंदा पानी जा रहा है, మన కంటి లోపల ముక్కు లోపల అన్ని కూడా చెడు వాసన उसे ఉంది, सांस लेने को नहीं आ रही है, ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు, बिना ऑक्सीजन के ఎలాంటి ఆక్సిజన్ లేకుండానే 3 रात 3 दिन तक 3 రోజులు 3 రాత్రులు
योना उस मछली के पेट में कैसे जीवित रहा, యోనా ఆ మత్స్యం కడుపులో ఏ విధంగా బతికి ఉండే, और उस सिचुएशन में ఆ సమస్యలో కూడా योना करता क्या है, యోనా ఏం చేస్తాడు? प्रार्थना करता है। ప్రార్థిస్తాడు। और वो प्रार्थना में क्या कहता है ఆయన ప్రార్థనలు ఏం చేస్తాడు? कि प्रभु मैंने तुझसे प्रार्थना की और तूने मेरी प्रार्थना को सुन लिया है। దేవా నేను నిన్నుతోని ప్రార్థించాను, నువ్వు నా ప్రార్థనని విన్నావు। हालेलुया। హల్లెలూయా। परमेश्वर चाहता है कि हम उससे प्रार्थना करें और वो हमारी प्रार्थनाओं के जवाब दे। దేవుడు అనుకుంటున్నాడు మనం ఆయనని ప్రార్థించాలి, ఆయన మన ప్రార్థనను వినాలి। योना को मालूम था యోనాకి తెలిసి ఉండే कि परमेश्वर ने मुझे निनवे भेजा है దేవుడు నన్ను నీనివేకి పంపించి ఉన్నాడు, और मैं अब इस मछली के पेट में हूँ, నేను మత్స్య కడుపులో ఉన్నాను, लेकिन परमेश्वर मुझे निनवे लेके जाएगा। కానీ నిజంగా నా దేవుడు నీనివే దేశానికి తీసుకొని వెళ్తాడు। योना खुद को मारना चाहता था, యోనా ఆయనని స్వయంగా చంపుకోవాలని ప్రయత్నించాడు, लेकिन परमेश्वर उसे निनवे भेजना चाहता था కానీ దేవుడు నీనివేకి పంపించాలని ताकि उन అనుకున్నాడు, लोगों को वो बचा सके। ఎందుకంటే వాళ్ళందరినీ కాపాడాలని। आज हम मसीह लोग ఈ రోజు మనం క్రైస్తవులందరూ जब हम बाहर की सिचुएशन को देखते हैं, ఎప్పుడైతే మనం బయట ప్రపంచాన్ని మనం చూస్తున్నామో बहुत सारे लोग दुखी है, ఎంతో మంది కష్టాల్లో బాధలో लोगों ఉన్నారు। के घरों में खाने के लिए खाना नहीं है, మనుషుల ఇంట్లో తినడానికి ఆహారం కూడా లేదు। कोरोना ग्रस्त बहुत मुश्किल हालातों में కరోనా है, ముందు నుంచి తీసుకొని వస్తుంది, बहुत सारे लोगों को ट्रीटमेंट नहीं मिल पा रही ఎంతో है, మందికి సౌకర్యాలు అందడం లేదు, उन लोगों को ऑक्सीजन नहीं मिल पा रही ఎంతో है। మందికి ఆక్సిజన్ అందడం లేదు। इस समय हम उनके लिए क्या कर सकते ఈ हैं? సమయంలో మనం వాళ్ళ కోసం ఏం చేయవచ్చు? योना क्या कर रहा था యోనా ఏం చేస్తున్నాడు? उस मुश्किल हालात में, ఆ కష్టమైన సిచ్యువేషన్ లో కూడా जब उसको ऑक्सीजन नहीं मिल रहा था, ఎప్పుడైతే ఆయనకి ఆక్సిజన్ దొరకడం లేదో वो प्रार्थना कर ఆయన रहा था। ప్రార్థించాడు। कई बार हम जब चर्च में जाते हैं, చాలా సార్లు మనం చర్చ్ కి వెళ్ళినప్పుడు हम कौन सी जगह चुनते हैं बैठने के लिए? మనం ఎలాంటి స్థానాన్ని ఎంచుకుంటాము కూర్చోడానికి? जहाँ फैन होता है, ఎక్కడైతే ఫ్యాన్ ఉంటుంది, जहाँ हवा आती है, ఎక్కడైతే చల్లని గాలి వస్తుంది, जो कंफर्टेबल जगह होती है। ఎక్కడైతే మంచిగా కూర్చునేగా కంఫర్టబుల్ దొరుకుతుందో, परमेश्वर के पास प्रार्थना करने के लिए దేవుని వద్ద ప్రార్థించడానికి हम किसी भी समय और किसी भी स्थिति में प्रार्थना कर सकते हैं। ఎలాంటి సమయంలో ఎలాంటి స్థానాల్లోనూ మనం ప్రార్థించుకోవచ్చు। कई बार लोग प्रार्थना करने के लिए बहाना बताते हैं। చాలా సార్లు ఎంతో మంది ప్రార్థించడానికి ఎన్నో కారణాలు చెప్తారు। मेरे बच्चे मुझे परेशान करते हैं, నా పిల్లలు నన్ను సతాయిస్తూ ఉంటారు, हमारा घर छोटा है, మా ఇల్లు చాలా చిన్నగా ఉంది, हमारे घर में बहुत काम होते हैं, మా ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి, हम कहाँ बैठ के प्रार्थना మేము ఎక్కడ करेंगे? కూర్చొని ప్రార్థించాలి? लेकिन परमेश्वर चाहता है, కానీ దేవుడు అనుకుంటున్నాడు भले हम किसी भी स्थिति में क्यों ना हो, మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే ये हमारा कर्तव्य है, हमारी ड्यूटी है कि हम लोगों के लिए प्रार्थना करें। అది మన కర్తవ్యం, అది మన బాధ్యత, మనం ఇతరుల కోసం మనం ప్రార్థించాలి। योना ने ठीक वही किया। యోనా కూడా ఇదే విధంగా చేశాడు। योना अनकंफर्टेबल था, యోనా ఆ మత్స్యం కడుపులో అన్కంఫర్టబుల్ గా ఉండే, उसे ऑक्सीजन नहीं मिल रहा था, ఆయనకి సరిగ్గా ఆక్సిజన్ దొరకడం లేదు, वो क्या हमारे तरह आराम की जगह पे नहीं बैठा हुआ था, ఆయన మనలాగా ఎంతో సాధారణంగా కూర్చొని లేకుండే, वो खुद मृत्यु से जूझ रहा था, ఆయన స్వయంగా చావు నుంచి బయటపడుతున్నాడు। लेकिन वहां भी वो प्रार्थना करता है అక్కడ కూడా ఆయన దేవుడితోనే और ప్రార్థిస్తాడు। वो कहता है कि परमेश्वर मैंने प्रार्थना की है और तूने मेरी प्रार्थनाओं को सुन लिया है। దేవా నేను ప్రార్థించాను, నువ్వు నా ప్రార్థనలు విన్నావని చెప్తాడు। और इसका नतीजा क्या हुआ है? దానికి పరిష్కారం ఏమొచ్చిందో తెలుసా? हम देखते हैं कि 3 दिनों के बाद मछली ने योना को उल्टी के द्वारा बाहर निकाल दिया మనం है 3 రోజుల తర్వాత చాపం అనేది వామిటింగ్ చేసుకొని ఆయనని బయటికి తీసుకొస్తుంది। और योना निनवे को चला जाता है, అప్పుడు యోనా నినివే దేశానికి వెళ్తాడు। और जिस निनवे में घूमने के लिए 3 दिन लगते थे, ఏ నినివే దేశానికి వెళ్ళడానికి 3 రోజులు పడుతుందో उस पूरे देश को वो 1 दिन के अंदर घूम लिया है। ఆ మొత్తం దేశాన్ని ఒక్క రోజులోనే తిరిగి వచ్చేసాడు। लोगों को वो बताया ప్రజలందరికీ వెళ్ళి అక్కడ कि చెప్పాడు, अगर आप पापों में पड़े रहोगे మీరు ఇలాగే పాపంలో గనక చిక్కుకొని ఉంటే तो आपका नाश हो जाएगा, మీరు నశించిపోతారు, पश्चाताप करो। మీరు ప్రాయశ్చిత్తపడండి। और निनवे के लोगों ने ठीक यही किया, నినివే దేశం వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తపడ్డారు, उन्होंने पश्चाताप किया, వారు ప్రాయశ్చిత్తపడ్డారు। तो परमेश्वर ने उन्हें बचा लिया। దేవుడు వాళ్ళని కాపాడాడు। आपकी और मेरी प्रार्थनाओं में बड़ी सामर्थ्य है। మేము ప్రార్థించడం ఎంతో శక్తి ఉంది। एस्तेर की प्रार्थनाओं में बड़ी सामर्थ्य थी। ఎస్తేర్ ప్రార్థనలో కూడా ఎంతో శక్తి ఉండే। हम परमेश्वर की संतान है, ये हमारा प्रिविलेज है। అది దేవుని యొక్క పిల్లలం కాబట్టి అది మనకు ఒక అధికారం ఉంది। प्रार्थना करना ये हमारा कर्तव्य है, हमारी ड्यूटी है। అది మనం ప్రార్థించాలి, మన బాధ్యత అది। और जैसे योना ने किया, ఏ విధంగా అయితే యోనా చేశాడో हमें भी ये करना जरूरी మనం కూడా है, ఇదే విధంగా చేయాలి। ताकि आज जो लोग मुसीबत में हैं, ఎవరైతే ఈ రోజు అందరు కష్టాల్లో ఉన్నారో प्रभु उनकी मदद करे। దేవుడు వాళ్ళందరికీ సహాయపడాలి।
तीसरी चीज मैं आपको बताना चाहता हूँ, మూడోది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, जिस व्यक्ति को प्रार्थना का योद्धा करके बाइबल में गिना जाता है, ఏ వ్యక్తినైతే ప్రార్థన యోద్ధకుడు అని పిలుస్తారో बाइबल में उसका नाम दानियल करके लिखा हुआ है। బైబిల్ అన్న పేరు దానియేలు అని పిలువబడింది। और हम सभी लोग बचपन से जानते हैं कि दानियल को किस तरीके से परमेश्वर ने सिंहों के मांद में से जीवित बाहर निकाला हुआ ఏ है। విధంగా అయితే సింహము నుంచి సింహాల గుహల నుంచి బయట పెట్టాడో దేవుడు ఆయన గురించి బాగా తెలుసుకున్నాము। इस व्यक्ति को प्रार्थना का योद्धा करके बाइबल में हमेशा वर्णन के रूप में दिया गया है, బైబిల్ ఎప్పుడు ప్రార్థన యోద్ధకుడు అని పిలువబడుతుంది, ఎప్పుడు ఎల్లప్పుడు చెప్తారు। क्योंकि ये दिन में 3 बार घुटने टेक के प्रार्थना करता है ఎందుకంటే దినంలో 3 సార్లు మోకరించి ప్రార్థించేవాడు। और इसके स्वभाव में परमेश्वर से बात करना ये एक नैसर्गिक नेचुरल रीति से पाया गया है। ఆయన నేచురల్ గా ఏ విధంగా అయితే దేవుడితోని మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి వినిపిస్తుంది। हर चीजों के लिए ये परमेश्वर के ऊपर निर्भर है। ప్రతి ఒక్క దాని కోసము దేవుడి మీద ఆధారపడి ఉండే। अगर हम दानियल की पुस्तक में देखेंगे, మనం దానియేలు పుస్తకంలో గనక మనం చూస్తే राजा बदल गए लेकिन दानियल उसी पोजीशन पे बना रहा है। రాజులు ఎందరో రాజులు మారారు కానీ దానియేలు అదే పొజిషన్ మీద ఉన్నాడు। और जब दानियल बूढ़ा हो चुका है, ఎప్పుడైతే దానియేలు ముసలి వాళ్ళుగా అయ్యారో इसकी प्रार्थना की आदत की वजह से ही ఆయన ప్రార్థన అలవాటు ఉండడం వల్ల इसको लोगों ने फंसाया हुआ है వాళ్ళ మనుషులందరూ ఆయన నిరికించి ఉన్నారు। और इसके ऊपर दंड की आज्ञा लाने के लिए ఆయన మీద ఒక దండ యాత్ర చేయడానికి वो लोग राजा के पास परमिशन लिए हुए हैं। రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఉన్నారు। अब राजा दानियल से बहुत प्रेम करता है। రాజు దానియేలును ఎంతగానో ప్రేమిస్తున్నాడు। राजा एक अविश्वासी है, రాజు ఒక అవిశ్వాసి వ్యక్తి, लेकिन फिर भी वो दानियल की बहुत इज्जत करता है అయినా కూడా దానియేలుని ఎంతగానో గౌరవిస్తాడు। और उसे दानियल के लिए बहुत प्रेम है। దానియేలు కొరకు ఎంతో ప్రేమ చూపిస్తాడు। लेकिन कुछ लोगों ने मिलके दानियल को सिंहों की गुफा में डालने के लिए राजा से परमिशन ले ली है। కొందరు కలిసి ఆయనకి వ్యతిరేకంగా ఆయనని సింహమ గుహలో పెట్టడానికి ప్రయత్నించారు। अब ऐसा हुआ है कि राजा ने जब परमिशन दी है तब दानियल को सिंहों की गुफा में डाल दिया गया है। ఎప్పుడైతే ఆ రాజు పర్మిషన్ ఇచ్చాడో ఆ దానియేలుని తీసుకుపోయి సింహాల గుహలో వేసేశారు। बाइबल में ऐसा लिखा हुआ है, दानियल की पुस्तक 6वां अध्याय और 16वें वचन में, బైబిల్ దానియేలులో గనక మన పుస్తకంలో చూస్తే 6వ అధ్యాయము 16वें वचन में ऐसा लिखा हुआ है। 16వ వాక్యంలో అలా రాసుంది। मैं आप लोगों के लिए हिंदी में पढ़ता हूँ। నేను మీకోసం హిందీలో చదువుతాను। तब राजा ने आज्ञा दी और दानियल लाकर सिंहों की मान में डाल दिया गया। उस समय राजा ने दानियल से कहा, तेरा परमेश्वर जिसकी तू नित्य उपासना करता है वही तुझे बचाए। అంతటా రాజు ఆజ్ఞాపించగా తను సింహాల గుహలో వేస్తుండగా తనని కాపాడి బయటికి దేవుని మహిమ కొరకు బయట తీసిరి। अब जब राजा ने दानियल को उस गुफा में डाल दिया है, ఎప్పుడైతే రాజు ఆయన గుహలలో వేసేసారో राजा दानियल को कहता है రాజు దానియేలుతోనే అంటాడు, कि जिस परमेश्वर की तू सेवा करता है ఏ విధంగా అయితే దేవుని నువ్వు సేవిస్తావో वो तुझको इससे बचाए। ఆయన నిన్ను దీని నుంచి రక్షించాలి। उस राजा को मालूम है ఆ రాజుకు తెలుసు कि दानियल का परमेश्वर बहुत बड़ा है। దానియేలు ఒక దేవుడు ఎంతో గొప్పవాడు। उसने दानियल को आशीष दी हुई है। ఆయన దానియేలుని ఎంతగానో ఆశీర్వదించాడు। दानियल उससे बातें करता है దానియేలుతో ఎంతో గొప్పగా మాట్లాడతాడు। और परमेश्वर उसे मतलब दानियल को उस सिंहों के जबड़ों से बचा सकता है। ఆ సింహముల నుంచి దేవుడు ఎంతో గొప్పగానో కాపాడాడు। अब ऐसा होता है कि जब दानियल को उस सिंहों के सामने रखा गया है, ఎప్పుడైతే దానియేలుని ఆ సింహం ముందర పెట్టారో राजा पूरी रात सो नहीं पाया है, రాజు సరిగ్గా నిద్ర కూడా పోలేదు। क्योंकि लिए उसके मन में ऐसा है कि भाई दानियल को हमने सजा तो दी है, ఎందుకంటే రాజు అనుకున్నాడు మేము దానియేలుని అయితే హింసించాము, लेकिन हम चाहते हैं कि दानियल जीवित रहे। కానీ నేను అనుకుంటున్నాను దానియేలు తిరిగి రావాలి। अब ऐसा होता है कि सुबह उठ के दानियल को देखने के लिए राजा चला जाता है ఉదయం లేచి రాజు దానియేలుని చూడడానికి వెళ్తాడు। और वो दानियल को आवाज लगाता है దానియేలుకి పిలుస్తాడు। और वो दानियल को कहता है कि हे दानियल तू कैसा है, तेरे परमेश्वर ने तुझे बचाया क्या? అప్పుడు ఆ రాజు దానియేలుతో అంటాడు, దానియేలు ఏ విధంగా ఉన్నావు, నీ దేవుడు నిన్ను కాపాడాడా? और 21वें वचन में दानियल उसको जवाब देता है। 21వ వాక్యంలో దేవుడు ఉత్తరాన్ని ఇస్తాడు। ऐसा लिखा हुआ है, हे राजा तू युग युग जीवित रहे, मेरे परमेश्वर ने अपना दूत भेजकर सिंहों के मुंह को ऐसा बंद कर रखा कि उन्होंने मेरी कुछ भी हानि नहीं की। అందుకు దానియేలు రాజుని చిరకాలము జీవించును గనక అని సెలవిచ్చెను। और 22वें वचन में ऐसा लिखा हुआ है कि वो कहता है कि सिंहों के जबड़ों को परमेश्वर ने बंद कर रखा है। సింహాల మూతిలని బంద్ చేసి పెట్టి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది।
अब सचमुच में वहाँ स्वर्गदूत आए थे क्या? నిజంగా అక్కడ స్వర్గదూతలు వచ్చాయా? जब दानियल सिंहों के सामने बैठा था ఎప్పుడైతే దానియేలు సింహముల ముందర కూర్చొని तो ఉండేనో दानियल को कोई स्वर्गदूत नहीं दिखाई दिए थे, దానియేలుకి ఎలాంటి స్వర్గదూతలు కనిపించలేదు. लेकिन फिर भी दानियल कहता है అయినా కూడా అప్పటికి దానియేలు అంటాడు, इतने बड़े सिंह भी मुझको कुछ नहीं कर सकते ఇంత हैं, పెద్ద పెద్ద సింహాలు కూడా నన్ను ఏం చేయలేకపోయాయి. क्योंकि लिए वो स्वर्गदूत भले ही मुझे दिखाई नहीं दे रहे हैं, ఆ స్వర్గదూతలు నాకు కనిపించకపోయినా సరే फिर भी परमेश्वर ने उन्हें आज्ञा दी है कि इन सिंहों के जबड़ों को वो बंद रखे. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఆజ్ఞాపించాడు ఈ సింహాల మూతులని బంద్ చేయాలని. इस महामारी के बीच में ఈ కరోనా సీజన్ లో हम देखते हैं कि बहुत सारे लोग इस कोरोना से अफेक्टेड हो रहे हैं ఎంతో మంది ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. और बहुत सारी मुश्किल हालातें हैं. ఎంతో కష్టమైన సమయంలో ఎదుర్కొంటున్నారు. फिर भी అయినప్పటికీ जब కూడా हम प्रार्थना करते हैं, ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థిస్తామో भले ही हमें दिखाई नहीं दे रहा है, మనకి కంటికి కనిపించకపోయినా సరే लेकिन फिर भी परमेश्वर के स्वर्गदूत हमारी और लोगों की मदद कर रहे हैं. దేవుడు ఒక స్వర్గదూతలు మనని అందరికీ సహాయపడుతున్నాయి. जब आप और हम मिलके प्रार्थना करते हैं ఎప్పుడైతే మీరు మేము అందరం కలిసి ప్రార్థిస్తామో तो परमेश्वर उसके स्वर्गदूत भेजता है ताकि वो परिस्थितियों में लोगों की मदद कर सके. దేవుడైన స్వర్గదూతలని పంపించి మన ద్వారా ఎన్నో పనులు చేయించుకుంటాడు. प्रार्थनाएं अद्भुत कार्य करती है. మన ప్రార్థనలు ఎంతో అద్భుతాన్ని పనిచేస్తుంది. जब हम प्रार्थनाएं करते हैं, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో बाइबल में लिखा हुआ है कि परमेश्वर सुनता है और जवाब देता है, బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు మన ప్రార్థనలను వింటాడు ఇంకా ఉత్తరాన్ని కూడా और ఇస్తాడు. वो ऐसे उत्तर देता है మనకి ఏ విధంగా ఉత్తరాన్ని ఇస్తాడంటే जो हमारे बुद्धि के और है, मतलब हम उसको समझ नहीं पाते మనము हैं. దాన్ని ఊహించలేని ఆలోచించలేని విధంగా ఇస్తాడు. और परमेश्वर ने दानियल को ठीक उसी तरीके से उत्तर दिया है. అదే విధంగా దానియేలుకి కూడా ఉత్తరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. दानियल करीबन 82 से 84 इयर्स का होगा जब उसे सिंहों के सामने छोड़ दिया गया था. దానియేలు 82 ఇంకా 84 మధ్యలో వయసులో ఉండే ఎప్పుడైతే ఆయన సింహాల గుహలో ఉన్నప్పుడు लेकिन उस समय కైనా అప్పటికి ఆ సమయంలో दानियल को ऐसा लगा होगा దానియేలుకి అప్పుడు అనిపించి ఉండొచ్చు कि शायद मेरा जीवन हो गया है, నా జీవితం అయిపోయిందేమో, अभी शायद परमेश्वर की इच्छा है ఇంక ఇప్పుడు దేవుని చిత్తమేమో कि मैं परमेश्वर के पास चला जाऊं. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. लेकिन फिर भी అయినప్పటికీ కూడా परमेश्वर ने उसे इस तरीके से बचाया है దేవుడు ఎంతో అద్భుతంగా ఆయనని కాపాడాడు. कि परमेश्वर ने फिर से एक बार दिखा दिया कि वो किस तरीके से परमेश्वर प्रार्थनाओं के जवाब देता है. దేవుడు మళ్ళా మనకి చూపించాడు ఏ విధంగా మన ప్రార్థనలకు ఉత్తరాన్ని ఇస్తాడు. तो आज जब हम उन लोगों के लिए प्रार्थना करेंगे ఎప్పుడైతే మనం ఇతరుల కోసం మనం ప్రార్థిస్తామో जो लोग आज कोरोना से पीड़ित हैं, ఎంతో మంది కరోనా ఇబ్బందులను जो लोग ఎదుర్కొంటున్నారు. आज किस कोरोना महामारी की वजह से उनके परिवार पीड़ित है, ఎంతో మంది అయితే కరోనా వల్ల ఫ్యామిలీస్ ఎంతో ఎఫెక్ట్ అయి ఉన్నారు. जिन लोगों को ऑक्सीजन नहीं मिल रहे हैं, ఎందరికి ఆక్సిజన్ కూడా దొరకడం లేదు. जो लोग दिक्कतों में हैं, ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు. जिनके घरों में मौतें हो चुकी है, ఎంతో మంది కుటుంబంలో చనిపోయి ఉన్నారు. जिन लोगों को अपने काम उनके चले गए हैं इस कोरोना महामारी की ఎంతో वजह మంది से, పనులు ఉద్యోగాలు వదిలేసుకొని जिनके ఉన్నారు. घरों में खाना खाने के लिए कुछ नहीं है, ఎందరో ఇంట్లో తినడానికి భోజనం కూడా లేదు. और उनके लिए भी जब हम प्रार्थना करेंगे, వాళ్ళంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించినప్పుడు जो लोग इनकी मदद कर रहे हैं, ఎవరైతే వీళ్ళకి సహాయపడుతున్నారు, जो लोग इनको सहायता कर रहे हैं, ఎవరైతే వీళ్ళకి నిజంగా సహాయత పడుతున్నారు, अपनी जानें रिस्क में लगा के इनकी जान बचा रहे हैं. వాళ్ళ ప్రాణాలను తెగించి వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. ऐसे डॉक्टर्स लोग, ऐसे मेडिकल स्टाफ, అలాంటి ఎంతో డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ మెంబర్స్, ऐसे गवर्नमेंट कर्मचारी, అట్లా గవర్నమెంట్ మెంబర్స్, ऐसे पुलिस वाले, అలాంటి పోలీస్ వాళ్ళు, ऐसे बहुत सारे लोग जो इन लोगों के लिए आज रास्तों में खड़े हैं. ఇలాంటి వారు ఎంతో మంది కూడా అందరికి సహాయపడాలని నిలబడుతున్నారు. तो जब हम इन लोगों के लिए परमेश्वर के पास प्रार्थना करेंगे, ఎప్పుడైతే వీళ్ళందరి కోసం మనం ప్రార్థిస్తామో, जो हमारा प्रिविलेज है ఏదైతే మన ప్రివిలేజ్ ఉందో, और जो हमारी ड्यूटी है, ఏదైతే మన బాధ్యత ఉందో, तो परमेश्वर अद्भुत रीति से कार्य करेगा. దేవుడు ఎంతో అద్భుతంగా మన జీవితంలో जो పనిచేస్తాడు. आज कोरोना सिंह की तरह आज सारे लोगों को वो खत्म करने के ऊपर तुला हुआ है, ఏ విధంగా అయితే కరోనా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎదురు వస్తుందో, उस कोरोना को परमेश्वर अद्भुत रीति से रोकने के लिए तैयार है. దేవుడు ఆ కరోనా ఆపేయడానికి ఎంతో బలంగానే మనకి ఎదురుగా ఉన్నాడు. हमारी प्रार्थनाओं की आज उन लोगों को जरूरत है. మన ప్రేయర్స్ వాళ్ళ కోసం చాలా అవసరం. तो मैं आज आपको इस सुबह के वक्त चैलेंज करना चाहूंगा ఈ ఉదయ కాలాన్ని నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. कि क्यों ना हम प्रार्थना को एक प्रिविलेज की तरह ले, మనం ఒక ప్రార్థనని ప్రివిలేజ్ గా తీసుకోవాలి. उस प्रार्थना को हम अपने कर्तव्य और अपनी ड्यूटी की तरह ले, ఆ ప్రార్థనని మనం ఒక బాధ్యతగా డ్యూటీగా భావించాలి.
उस पवित्र आत्मा से भर के हम परमेश्वर के पास प्रार्थना ఆ करें, పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుడి దగ్గర మొర పెట్టాలి. जो हमारी प्रार्थनाओं को सुन के ऐसे चमत्कार कर सकता మన है, ప్రార్థనలు విని ఎంతో అద్భుతం కార్యం जो చేయగలదు. हमारे भारत देश को और सारी चीजों को बदल देगा। మన భారతదేశాన్ని ప్రతి ఒక్కరిని మారుస్తుంది. तो क्यों ना हम प्रार्थना करें, మనం ప్రార్థించుకుందాం. अपनी आंखों को बंद करेंगे। మన కళ్ళను మూసుకుందాము. हे प्रभु, आपको धन्यवाद देते हैं। प्रार्थना करें। దేవా మీకు మీ నానాన్ని స్తోత్రం చేస్తున్నాము. प्रभु, इस सारी सिचुएशन के लिए हम प्रार्थना करते ఈ हैं। ప్రతి ఒక్క సిచ్యువేషన్ కొరకు మేము इस ప్రార్థిస్తున్నాము. कोरोना सिचुएशन में आप उपस्थित है, ऐसा हम विश्वास करते हैं। ఈ కరోనా సిచ్యువేషన్ లో మనందరితో మీరు తోడుగున్నారని ప్రార్థిస్తున్నాము. प्रभु, जो लोग आज मुसीबत में तकलीफ में हैं, ఎవరైతే కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారో आप उनकी सहायता कीजिए। మీరందరికీ కూడా మీరు जो సహాయపడండి. लोग उनकी मदद कर रहे हैं, ఎవరైతే వాళ్ళకి आप సహాయపడుతున్నారో उनकी भी मदद कीजिए। వాళ్ళకు కూడా మీరు और సహాయపడండి. हर एक विश्वासी ప్రతి ఒక్క విశ్వాసులందరికీ इस समय में ఈ సమయంలో आपसे बातें करने के लिए आगे आए, మీతోని మాట్లాడే కొరకు ముందుకు రావాలి. लोगों के लिए आपके सिंहासन के सामने प्रार्थना करें, వాళ్ళందరి కొరకు కూడా మీ దగ్గర మొర పెట్టాలి. और हमारा देश इस कोरोना महामारी से छूट जाए, మా దేశం అందరూ కూడా ఈ కరోనా నుంచి విడుదల పొందాలి. ऐसा आप होने दीजिए। ఈ విధంగా మీరు చేయాలని మేము मांगते ప్రార్థిస్తున్నాము. हैं यीशु मसीह के नाम से, యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. आमेन। ఆమేన్. सभी को प्रेज द लॉर्ड। మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్.